వంటగదిలో ఆ పూటకు కావాల్సిన సామాన్లన్నీ రెడీగా పెట్టబడి ఉన్నాయి. గౌరమ్మ కూర్చుని కూరలు తరుగుతోంది. వేణుగోపాలరావు గారు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని అక్కడున్న పేపర్ తీసుకుని చూడసాగారు. రోజా చెంగుదొప్పి వంట ఇంట్లో అడుగుపెట్టింది. ఆ సామాన్లు అవి తాకుతుంటే ఒక్క నిమిషం చేతులు వణికినట్టయింది. ఈ అమ్మాయి ఎవరు బాబు? కూరలు తరుగుతున్న గౌరమ్మ అడిగింది. మా అమ్మాయే. కావలసిన వాళ్ళేనన్నమాట. అవును. క్షణం క్రితం విజయ్ తనని వంట మనిషిగా అవమానించాడని అభిమానంతో గాయపడిన రోజా హృదయం వేణుగోపాలరావు గారు చెప్పిన ఈ సమాధానానికి పన్నీరు చిలకరించినట్లు చల్లబడి ఊరట చెందింది. విజయ్ లోపలికి వచ్చి ఆ పూట చేయాల్సినవి ఏవేవో చెప్పాడు. కొద్దిసేపు అయిన తర్వాత వేణుగోపాలరావు గారు తన కోసం లాయర్ గారు వాళ్ళు రావడంతో లేచి ముందు గదిలోకి వెళ్ళారు. వాళ్లతో మాట్లాడుతున్న విజయ్ మధ్యలో లేచి లోపలికి వచ్చాడు. గౌరమ్మ లేదు. తెచ్చిన కూరల్లో అల్లం లేకపోవడంతో తీసుకురావడానికి బజార్కి వెళ్ళింది. వంట ఇంటి గుమ్మం ముందు వచ్చి నిలబడిన విజయ్ని రోజా గమనించినట్లే తన పని చూసుకోసాగింది. 4 కప్పులు కాఫీ కావాలి. విజయ్ వంట ఇంటిని ఉద్దేశించి చెప్పినట్టు చెప్పి వెళ్ళిపోయాడు. అతను మళ్ళీ తిరిగి వచ్చేసరికి రోజా డైనింగ్ టేబుల్ మీద ట్రేలో 4 కప్పులు పెట్టి వాటిల్లో కాఫీ పోస్తోంది. గౌరమ్మ ఇంకా రాలేదా? రోజా సమాధానం చెప్పలేదు. అతని ప్రశ్న వినని దానిలా వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది. విజయ్ ట్రే తీసుకుని వెళ్ళిపోయాడు. 10 నిమిషాల అనంతరం విజయ్ ట్రే తెచ్చి టేబుల్ మీద పెట్టాడు. రోజా బియ్యంలో రాళ్ళు ఏమైనా ఉన్నాయేమోనని చూస్తోంది. థ్యాంక్స్, కాఫీ చాలా బాగుంది అన్నాడు. రోజా ఏదో పని ఉన్నట్లే వంట ఇంట్లోకి వెళ్ళిపోయింది. మై గాడ్, నీకు చెవుడు కూడా ఉందేమిటి? విజయ్ అన్న తీరుకి రోజా వెనక్కి తిరిగి చూడకుండా ఉండలేకపోయింది. విజయ్ కళ్ళల్లో కొంటెదనం మెలమెల్లాడుతోంది. అతని పెదవులు నవ్వు దాచుకోవటానికి వ్యర్థ ప్రయత్నం చేస్తున్నాయి. అతనికి ఆట అంతా తమాషాగా ఉంది. తనని బాధ పెట్టడం అతనికి ఒక సరదాగా, వినోదంగా తయారైంది. రోజా మనసు కోపంతో భగ్గుమంది. చేతిలో ఉన్న వస్తువు తీసి విసిరి అతని ముఖాన కొట్టాలన్నంత ఆవేశం వచ్చింది. అయినా ఎలాగో తమాయించుకుని తన పని చూసుకోసాగింది. విజయ్ రోజా ఆశించినట్టు వెళ్ళిపోలేదు. వంట ఇంటి గుమ్మం దగ్గరకు వచ్చి ద్వారబంధం మీద చేయి వేసి నిలబడ్డాడు. రోజా అనునయంగా పిలిచాడు. ఎన్నడూ ఎవరి నోటి వెంట అంత మధురంగా వినిపించని ఆ పిలుపు రోజా గుండెలకి గాలం వేసినట్టయింది. రోజా, నేను నీతో మాట్లాడాలి, ఎంతో సరళంగా అన్నాడు అతను. రోజా ఎన్నడూ అతని మాటల్లో అలాంటి సరళత్వం చూడలేదు. విజయ్ మర్యాదగా మాట్లాడటం మొదలుపెట్టాడంటే ఏదో ఉందన్నమాటే. అతను అతి వినయం నటించాడంటే అది తన పాలిట ఏదో ఆపదకి నాందివచనం అవుతోందన్నమాటే. రోజా కళ్ళ ముందు ఇదివరకు జరిగిన సంఘటనలు కదిలే. ఒక పక్క భయపడుతూనే మరో పక్క అతనేం చెప్తాడో వినాలనే విభ్రమంతో వేచి చూడసాగింది. రోజా, విజయ్ ఏదో చెప్పబోయాడు. ఇంతలో గౌరమ్మ కంఠం కంగుమని వినిపించింది. చచ్చా, మాయదారి సచ్చినోళ్ళు, మరీ పోయే కాలం వచ్చింది వీళ్ళకి. మరీ ఇంత మండు పెట్టుకోవటమా? చూడు బాబు, అల్లం ఎంత కాస్త తిట్టారో అంటూ లోపలికి వచ్చింది. వెనక్కు తిరిగి విజయ్ దీర్ఘంగా శ్వాస తీసుకుని వదలటం రోజా గమనించకపోలేదు. అంతవరకు ఊపిరి బిగబట్టుకుని వేచి చూస్తున్న రోజా గుండెల నిండా గాలి పీల్చుకుంది. 11 గంటలు దాటుతుండగా లావణ్య, మిస్ జోషి వాళ్ళంతా వచ్చారు. మిస్ జోషి విజయ్కు సిగరెట్ లైటర్ కొని తెచ్చింది. లావణ్య, మిస్ జోషి హుషారుగా ఉన్నారు. మిస్టర్ జోషి ఇల్లంతా కలే తిరిగి అంతా పరీక్షగా చూశారు. వంట ఇంట్లో ఉన్న రోజాను చూసి లావణ్య పలకరించనైనా పలకరించకుండా ముఖం చిట్లించినట్టు చూసి వెళ్ళిపోయింది. విజయ్ ఎవరో అర్జెంటుగా రమ్మనమని ఫోన్ చేయడంతో 1 గంటలో వచ్చేస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. వంట పని అయిపోగానే రోజా అన్నీ సర్ది డైనింగ్ టేబుల్ మీద చక్కగా అమర్చినట్టు పెట్టేసి వేణుగోపాలరావు గారి దగ్గరకు వచ్చింది. ఏమ్మా, అయిందా అన్నారు ఆయన. అయిపోయింది, నేను ఇంకా ఇంటికి వెళ్ళిపోతాను అంది రోజా. అప్పుడేనా? ఏం లేదు, తలనొప్పిగా ఉంది. అదేమిటి అలా ఉన్నావే? ఒళ్ళు వేడిగా కూడా ఉందా? ఆయన ఆదుర్దాగా అడిగారు. రోజా లేదన్నట్టు తల తిప్పింది. భోజనం చేయకుండా వెళ్ళిపోతావా? వద్దు, ఆకలిగా లేదు. విజయ్ రాని చెప్పి వెళ్ళిపోదు కానీ. రోజా తెచ్చిపెట్టుకుని నవ్వుతూ అంది. అతను కోరితే కాదుగా నేను ఇంటికి వచ్చింది. మీరు రమ్మన్నారు, వచ్చాను. పని అయిపోయింది, వెళ్ళిపోతాను. వేణుగోపాలరావు గారు ఏమనుకున్నారో ఏమో. రోజాని అట్టే బలవంతం చేయలేదు. లావణ్య, మిస్ జోషి వచ్చినప్పటి నుంచి ఆయన గమనిస్తూనే ఉన్నారు. రోజాని వాళ్ళు చురకలాంటి చూపులతో చూస్తున్నారు. రోజా వాళ్ళ ముందు ఉండటం ఆయనకు అంత ఇష్టంగా అనిపించలేదు. అందుకే రోజా వెళ్ళిపోతాను అనగానే డ్రైవర్ని పిలిచి ఇంటి దగ్గర దింపి రమ్మని పంపారు. రోజా వెళ్ళిపోయింది.
అరగంటలో తిరిగి వస్తానని చెప్పిన విజయ్ పావుగంటకే తిరిగి వచ్చేశాడు. ఇంట్లో అడుగు పెట్టగానే సరాసరి వంట ఇంటి వైపు వచ్చి అతను అక్కడ టేబుల్ మీద అన్నీ చక్కగా సర్ది పెట్టి ఉండటం చూసి సంతృప్తి పడ్డాడు. వాష్ బేసిన్ దగ్గరికి వెళ్ళి చేతులు ముఖం కడుక్కుంటున్న అతను గౌరమ్మతో అమ్మాయి గారిని పిలు అన్నాడు. ఏ అమ్మాయి గారు? ఇప్పుడు వంట చేసిన అమ్మాయినా అంది గౌరమ్మ. అవును. లేదు బాబు, ఇంటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిందా? అవును బాబు, ఇప్పుడే మీరు వచ్చే ముందే వెళ్ళింది. రోజా వెళ్ళిపోయిందా? నమ్మలేనట్టుగా వేణుగోపాలరావు గారి దగ్గరకు వచ్చి అడిగాడు విజయ్. అవును విజయ్, నిజమే. ఒంట్లో బాగాలేదంటే నేనే పంపేశాను. పనంతా అయిపోయింది అన్నారు ఆయన. విజయ్కి ఏనాడు లేనిది ఆయన మీద ఆగ్రహం లాంటిది వచ్చింది. రోజా వెళ్ళిపోయిందా? పనంతా అయింది కాబట్టి వెళ్ళిపోయింది. పని కోసమేనా రోజాని ఆ ఇంటికి పిలిచింది తను? లావణ్య, మిస్ జోషి భోజనానికి రమ్మంటే మొహమాటంతో కాదనలేక ఒప్పుకున్న విజయ్కి రాత్రి పడుకుంటే ఈ రూపంగా రోజాని ఇంటికి పిలవాలని, ఎలాగైనా ఏకాంతం కల్పించుకుని తన మనసులో మాట అడిగేయాలని ఎంతగానో అనిపించింది. లావణ్య, మిస్ జోషి వాళ్ళని భోజనానికి పిలవమంటే మొహమాటంతో కాదనలేక ఒప్పుకున్న విజయ్కి రాత్రి పడుకుంటే ఈ రూపంగా రోజాని ఇంటికి పిలవాలని, ఎలాగైనా ఏకాంతం కల్పించుకుని తన మనసులో మాట అడిగేయాలని ఎంతగానో అనిపించింది. మొదట్లో రోజా రాదేమో, తిరస్కరిస్తుందేమోనని భయపడ్డాడు అతను. రోజా ఇంట్లో అడుగుపెట్టే వరకు అతనికి నమ్మకమే లేకుండా పోయింది. కానీ రోజా వచ్చింది. వంట ఇంట్లో ఇంటి మనిషిలా స్వతంత్రంగా తిరుగుతున్న రోజాను చూస్తుంటే అతని మనసులో ఆ అమ్మాయిని ఇంటికి దీపంగా చేసుకోవాలనే కోరిక మరింతగా బలపడసాగింది. ఎంత వద్దనుకున్నా రోజాని తను మనస్ఫూర్తిగా పెళ్లాడినట్టుగా, ఆ అమ్మాయి మీద తనకి హక్కు ఏదో ఉన్నట్టుగానే అనిపించసాగింది. రోజాతో తను ఒంటరిగా మాట్లాడాలని ఆశపడి ఎదురు చూసిన అవకాశం ఆకాశంలో పక్షిలా తన ఇంటి ముందు వాలినట్టే వాలి తను అందుకోబోయే లోపలే తుర్రుమని ఎగిరిపోయింది. విజయ్కి గంట క్రితం ఆ ఇంట్లో కనిపించిన ఆనందం, హుషారు అంతమైపోయినట్టుగా అనిపించసాగింది. మిస్ జోషి, లావణ్య వాళ్లతో మామూలుగా మాట్లాడాలన్నా కూడా భరించలేనంత విసుగ్గా అనిపించసాగింది. తప్పనిసరిగా మర్యాద కోసం చిరునవ్వుతో డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తూ వాళ్ళందరినీ ఆహ్వానించాడు. వేణుగోపాలరావు గారి నోటి నుంచి మళ్ళీ చందుని గురించిన ప్రసక్తి ఎప్పుడు వస్తుందోనని ప్రాణాలు బిగబట్టి ఎదురు చూస్తున్న రోజాకి ఆ క్షణం రానే వచ్చింది. ఒక పక్క చందుని గురించిన నిజం దాచటం అసంభవం, అసంగతం అనిపిస్తున్నా, మరో ప్రక్క ఈ విషయం తెలిస్తే ఈ ఇంటికి శాశ్వతంగా దూరమైన తను ఇక ముందు గడపబోయే జీవితం ఏమిటో కూడా రోజాకి తోచటం లేదు. ఆ రోజు మధ్యాహ్నం వేళ వేణుగోపాలరావు గారు భోజనం చేసి విశ్రాంతి కోసం పడుకుని లేచారు. రోజా ఆయనకి హార్లిక్స్ కలిపి తీసుకుని వెళ్ళి ఇచ్చింది. ఏమ్మా, చందు కనిపించాడా? కప్పు తీసుకుంటూ అడిగారు ఆయన. రోజా గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. తల వంచుకుని ఆయన ప్రశ్న వినిపించుకుందానిలా అక్కడి నుంచి వెళ్ళిపోవాలని అనిపించింది. వెనక్కు తిరిగి వెళ్ళిపోవటానికి 2 అడుగులు వేసి కూడా అంతలోనే తమాయించుకుని ఆగి ఇటువైపు తిరిగింది. దాచటం వల్ల ఏం ప్రయోజనం? ఈ అబద్ధపు ముసుగులో ఈ యాతన పడుతూ ఎన్నాళ్ళని దాగటం? ఊళ్ళో ఉన్నాడా అసలు? హార్లిక్స్ చెంచాతో కలుపుతూ అడిగారు ఆయన. ఉన్నాడనంటూ తలూపింది. మరి ఆ రోజు ఎందుకు రాలేదట? వచ్చాడా? ఎప్పుడు? మనం వచ్చేసిన తర్వాతనా? చివ్వున తలెత్తుతూ అడిగారు ఆయన. లేదు, మనం ఉన్నప్పుడే. వేణుగోపాలరావు గారు తాగుతున్న హార్లిక్స్ పక్కన పెట్టేశాడు. మనం ఉన్నప్పుడే వచ్చాడా? మరి మనకెందుకు కనిపించలేదు? విస్మయంగా చూస్తూ అడిగారు. మీరు వాడికి తెలుసట. పాతాళంలోకి కృంగిపోతున్నట్టుగా అంది రోజా. ఆయన ముందు ఈ విషయం బయట పెట్టడం రోజా అనుకున్నంత సులభంగా అనిపించడం లేదు. నాలుక తడారిపోతున్నట్టుగా ఉంది. నేనా? ఆయన దిగ్భ్రాంతిగా చూశారు. అవును, నేను తెలుసా? చందు నాకు తెలిసిన మనిషా? ఆయన నమ్మలేనట్లుగా గుండెల మీద చేయి పెట్టుకుంటూ అన్నారు. అవును. ఎలాగంటే? రోజా శరీరంలో అణువణువు కూడ తీసుకుంటున్నట్టుగా అంది. మీరు అప్పుడెప్పుడో సికింద్రాబాద్లో నగలు పోగొట్టుకున్నారు, గుర్తుందా? రోజా ఏం చెప్పాలని ప్రయత్నిస్తోంది. దానికి దీనికి సంబంధం ఏమిటో ఆయనకి బొత్తిగా అర్థం కాలేదు. అవును, అయితే ఆ నగ కొట్టేయబోయిన వ్యక్తే చందు. వేణుగోపాలరావు గారు పిడుగుపడ్డట్టుగా చూశాడు. మిమ్మల్ని చూసి మీ ముందుకు రావడానికి భయపడ్డాడు. మీరు నన్ను వాణ్ణి క్షమించండి. కళ్ళ నిండా నీళ్లు నిండటంతో క్రిందికి చూస్తూ అంది రోజా. వేణుగోపాలరావు గారు దృష్టిని కోల్పోయిన మనిషిలా గాజు కళ్ళతో చూడసాగారు. చందు ఎవరు? ఇన్నాళ్ళు తను చూడాలని తహతహలాడుతున్న రోజా తమ్ముడు ఎవరు? సికింద్రాబాద్లో
ఆ రోజు నగ దొంగిలించబోయి పట్టుబడి తన చేత చెంపదెబ్బలు తిన్న దొంగ. భగవాన్! ఆయనకి కళ్ళకి చీకట్లు కమ్మినట్టయింది. రోజా, నువ్వు నువ్వు ఆయన నడకరాని చిన్నపిల్లాళ్ళ తడబడుతున్న అడుగులతో రోజా వైపు వచ్చారు. రోజా తలెత్తి చూస్తూ దుఃఖం బిగబట్టుకున్న కంఠంతో అంది, మీరు నా తండ్రి లాంటివారు. మమ్మల్ని క్షమించండి. ఈ విషయం అప్పుడే మీకు చెప్పేదాన్ని, కానీ లావణ్య నెక్లెస్ పోయిన గొడవతో భయపడ్డాను నేను. భగవంతుడి సాక్షిగా చెప్తున్నాను, మా అమ్మ మీద ఒట్టు. ఆ నెక్లెస్ సంగతి నిజంగా నాకు తెలియదు. నాకు తెలుసు, దొంగ అక్క దొంగని కాదంటే ఈ ప్రపంచంలో ఎవరూ నమ్మరు. చేతులు జోడించి అంటున్న రోజాకి దుఃఖం ముంచుకు వచ్చేసింది. రోజా, నా తల్లి. ఆయన 2 చేతులు చాచి రోజాని దగ్గరకు తీసుకుని గుండెలకు హత్తుకున్నారు. రోజా ఏడుస్తూ ఆ దుఃఖంలోనే అస్పష్టంగా చందు భవిష్యత్ గురించి తను పడుతున్న బెంగ, వేణుగోపాలరావు గారి సాయంతో వాడి జీవితం చక్కదిద్దాలని తహతహా చెప్పేసింది. వేణుగోపాలరావు గారు ఆర్తితో అన్నారు. ఆయన ధోరణి ఆయనదిగా ఉంది. నాకెందుకు చెప్పలేదమ్మా? నేనుండి కూడా నీకు లేనివాడి క్రిందే జమయ్యాను. నాలాంటి దురదృష్టం పగవాళ్ళకు కూడా వద్దు తల్లి. రోజాకి హఠాత్తుగా చాలా నీరసంగా అలసటగా అనిపించసాగింది. గుండెల మీద నుంచి పెద్ద బరువు దింపుకున్నట్టుగా కూడా ఉంది. ఇన్నాళ్ళు తను పడిన వేదన యాతన ఆయన చల్లటి మాటలతో చిత్రంగా మాయమవుతున్నట్టుగా అనిపించసాగింది. ఎర్రటి ఎండలో ఎడారిలో నడిచి నడిచి అలసిపోయిన మనిషి కొన ఊపిరితో హఠాత్తుగా ఉయాసి సంచుకు వచ్చి పడినట్టుగా ఉంది. ఆయన స్పర్శలో ఆ చనువు మమత రోజాకి చాలా చిన్నప్పుడు తల్లి అక్కును చేర్చుకుని హత్తుకున్నప్పుడు కలిగిన అనుభూతిలా అనిపించసాగింది. రోజా, నా తల్లి, నీకెలాగమ్మా నేను చెప్పటం? ఆయన గొణుక్కుంటున్నట్టుగా అంటూ రోజా చెంపలని తలని నిమరసాగారు. విజయ్కి సాయంత్రం క్లబ్లో డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది. దానికి లావణ్యని మిస్ జోషిని రమ్మనమని చెప్పడానికి వచ్చాడు. ఆ వంకతో వచ్చినా అతని మనసులో అసలు ఉద్దేశం వేరు. సాయంత్రం చాలా పొద్దుపోయే వరకు జరిగే ఈ ప్రోగ్రాంకి లావణ్యతో పాటు వేణుగోపాలరావు గారి చేత చెప్పించి రోజాను కూడా తీసుకువెళ్లాలని అతని సంకల్పం. రాత్రి పొద్దుపోయిన తర్వాత డ్రైవర్ ఎలాగూ ఉండడు. లావణ్య వాళ్ళని ఇంటి దగ్గర దింపి రోజాని ఇంటి దగ్గర వదలటానికి వెళ్ళి దారిలో తన మనసులో భావం వ్యక్తం చేయొచ్చు. విజయ్ వచ్చి ఈ ఆహ్వానం సంగతి వినిపించగానే మిస్ జోషితో కలిసి పేకాడుతున్న లావణ్య ఉత్సాహంగా, ఓ తప్పక వస్తాం. ఉండు, నాన్నగారికి సాయంత్రం కారుతో పనుందేమో, నాకు కావాలని చెప్పొస్తాను అంటూ తండ్రి గది వైపు వచ్చింది. తండ్రి గది దగ్గరకు వచ్చి పరదా తొలగించిన లావణ్య సర్పద్రష్టలాగా ఆగిపోయింది. గదిలో రోజాని గుండెలకి హత్తుకుని వ్యవసులైనట్టుగా కళ్ళు మూసుకుని నిలబడి ఉన్నారాయన. లావణ్యకి హఠాత్తుగా ఈ దృశ్యం చూడగానే ఈర్ష్యాసూయలతో గుండెలు ఒక్కసారి బగ్గుమన్నాయి. తను ఇన్నాళ్ళు ఏది జరుగుతుందని భయపడుతూ వచ్చిందో అది జరగనే జరిగింది. ఒక్క నిమిషం గుమ్మం యువతల గుండె మీద చేయి వేసుకుని ఏం చేయాలో తోచనట్టు నిలబడిపోయిన లావణ్య మరుక్షణంలో పరుగులాంటి నడకతో విజయ్ ఉన్న చోటికి వచ్చింది. జేబులో నుంచి సిగరెట్ ప్యాకెట్ తీసి సిగరెట్ వెలిగించుకోబోతున్న విజయ్ లావణ్యను చూసి ఆగిపోయాడు. విజయ్, ఒక్క నిమిషం ఇలా రా, చప్పున త్వరగా రావాలి అంటూ అతను జబ్బపట్టి లాగింది. ఏమిటది అన్నాడు విజయ్. రమ్మంటుంటే. లావణ్య అతని చేయి పట్టి లాక్కు వెళ్ళింది. ఇద్దరు వేణుగోపాలరావు గారి గది ముందుకు వచ్చారు. లావణ్య పరదా తొలగించాల్సిన అవసరం కూడా లేకుండా పోయింది. గుమ్మానికి 2గా చీలి ఉన్న పరదా మధ్య నుంచి వేణుగోపాలరావు గారు రోజా అతి సన్నిహితంగా ఉన్న దృశ్యం స్పష్టంగా కనిపిస్తోంది. రోజా శిరస్సు మీద ఆయన ఏదో అంటూ మాటిమాటికి ముద్దు పెట్టుకుంటున్నారు. లావణ్య విజయ్ వైపు చూసింది. విజయ్ ఆ దృశ్యం చూసి భరించలేని వాళ్ళ చటుక్కుని యువతలకు వచ్చాడు. అతని ముఖం కత్తివేటికి కూడా నెత్తురు చుక్కలేనట్టు పాలిపోయింది. లావణ్య అతని వెనకాలే వస్తూ తగ్గు స్వరంతో అంది, విజయ్, ఇదివరకు నేను చెప్తే నువ్వు నమ్మలేదు కదూ. ఇదంతా నా అనుమానమని అనుకున్నావు. ఇప్పటికైనా ఆ నంగనాచి వేషాలు తెలిసాయా? ఇంకా నీకు నిదర్శనం కావాలా? లావణ్య కళ్ళు మూసుకుంటూ వారిస్తున్నట్టుగా అన్నాడు విజయ్. ఏమరపాటుగా ఉన్న అతనికి హఠాత్తుగా కాళ్ళ క్రింద భూమి కదిలిపోయినట్టుగా ఉంది. తనని తాను నిగ్రహించుకోవటానికి కుదుటపరచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా ఉన్నాడు. రోజా క్షణం క్రితం తన గుండెల్లో ఆదర్శాల రెమ్మకి విరగబూసిన రోజాల మృదుమధురమైన భావాలతో సుఖ స్వప్నాల్లో తేలియాడేలా చేసిన రోజా కళ్ళారా ఈ సత్యం చూసి కూడా అతను నమ్మలేకుండా ఉన్నాడు. లావణ్య కరుగ్గా అంది, విజయ్, ఇక నేను ఊరుకోను. ఇంతకంటే నిదర్శనం ఇంకేం కావాలి? ఇప్పుడే వెళ్ళి ముఖం పట్టుకుని నాన్నగారిని 4 అడిగేస్తాను. రోజాకి బుద్ధి చెప్తాను. తను అనుకున్నంత చేతకాని వాళ్ళం
అసమర్థులం కాదని నిరూపిస్తాను ఆవేశంగా అంటూ తండ్రి గదివైపు వెళ్ళబోతున్న లావణ్యని విజయ్ చెయ్యి పట్టుకుని వారించి ఆపాడు. వదులు విజయ్, కళ్ళారా చూసిన తర్వాత మనకిక భయం దేనికి? లావణ్య ప్లీజ్, రోజాని రాని బయటికి. లావణ్య నిలబడింది. బయట మాటలు వినిపించడంతో వేణుగోపాలరావు గారు ఈ లోకంలోకి వచ్చినట్టుగా రోజాని మెల్లగా వదిలేశారు. ఆయనకి గుండెల్లో పోటు ప్రారంభమైనట్టు సూచనగా నుదుట చెమటలు పట్టాయి. మీరు ఆవేశపడకండి, కూర్చోండి. రోజా ఆయనకి చెయ్యి ఆసరా ఇచ్చి తీసుకువచ్చి మంచం మీద కూర్చోబెట్టింది. టేబుల్ మీద ఉన్న హార్లిక్స్ చల్లారిపోయింది. కొద్దిగా నీళ్లు తీసుకురా తల్లి, గుండెల్లో నొప్పి వచ్చేట్టుగా ఉంది, మందు వేసుకుంటాను. చిగురుటాకులా కంపిస్తున్న ఆయన తడబడుతున్న స్వరంతో అన్నాడు. నీళ్ల కోసం ఆయన గది దాటి యువతలకు వస్తున్న రోజా గది బయట చేష్టలు ఉడిగినట్టు శబ్దం లేకుండా నిలబడిన లావణ్యని విజయ్ని చూసి క్షణంసేపు తెల్లబోయినట్టు ఆగిపోయింది. విజయ్ చూపులు రోజా ముఖం మీద నిలిచిపోయాయి. మెరుపులా అతని చూపులతో చూపులు కలిపిన రోజా అతన్ని గమనించినట్టే మొహం తిప్పుకుంది. రోజాని యగాదిగా చూస్తూ వీలైనంత కటువుగా వ్యంగ్యంగా అడిగింది లావణ్య. అయినా యా సరస సల్లపాలు? రోజా ఎర్రబడిన ముఖంతో లావణ్య వైపు విజయ్ వైపు మార్చి మార్చి చూసింది. లావణ్య పెదవి విరుస్తూ అంది. పాపం, ఏమీ ఎరగని దానిలా ఎంత నంగనాచిలా చూస్తోందో. లావణ్య ధోరణి రోజాకి అర్థమైంది. ఇంకో క్షణం అక్కడున్న కొద్దీ ఇంకా ఇంకా కటువైన మాటలు వినాల్సి వస్తుంది. వాటిని తప్పించుకోవటం కోసం వాళ్ళిద్దరినీ చూడనట్టుగా అక్కడి నుంచి వెళ్ళిపోవటం మంచిది. వాళ్ళని దాటి వెళుతుండగా హఠాత్తుగా వెనక నుంచి విజయ్ చెయ్యి వచ్చి రోజా భుజం మీద పడి గట్టిగా పట్టుకుని ఆపింది. ఉలిక్కిపడి రోజా ఆగిపోయింది, కానీ వెనక్కి తిరగలేదు. ఒక్క క్షణం రోజా భుజం నొప్పి పుట్టేటంత గట్టిగా పట్టుకున్న అతను ఉన్నట్టుండి ఒక్కసారి గుంజినట్టు రోజాని తనకి అభిముఖంగా తిప్పుకున్నాడు. రోజా విజయ్ ముఖాముఖి నిలబడ్డారు. రోజా నిస్సంకోచంగా నిర్భయంగా అతని కళ్ళల్లోకి సూటిగా చూసింది. విజయ్ కళ్ళు అగ్నిగోళాల్లా ఉన్నాయి. తప్పు చేసి పట్టుబడి కూడా ఈ అమ్మాయిలో ఎంత నిరసన, ఎంత నిర్భీతి! అతనికి అణువణువున కంపరంగా జుగుప్సగా అనిపించింది. ఉన్న విషయమేదో ఆ అమ్మాయి నోటి చేత కక్కించాలనే పట్టుదల కూడా వచ్చింది. రోజా విజయ్ చేతిలో చిక్కుకున్న భుజాన్ని వదిలించుకోబోయింది, కానీ సాధ్యం కాలేదు. లావణ్య మాటలకి సమాధానం చెప్పి వెళ్ళు, కటువుగా అన్నాడు అతను. రోజా క్షణంసేపు అతని వైపు కన్నార్పకుండా చూసింది. తర్వాత ధీమాగా, నిర్లక్ష్యంగా, సగర్వంగా సమాధానమిచ్చింది. పని పాట లేని వాళ్ళు అడిగే చెత్త ప్రశ్నలకి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. రోజా భుజం పట్టుకుని ఉన్న విజయ్ చెయ్యి ఉన్నట్టుండి గాలిలోకి లేచింది. ఆ వెంటనే రోజా చెంప చెళ్ళుమంది. లావణ్య గతుక్కుమన్నట్లు ఎగవూపిరి పీల్చింది. రోజాకి కళ్ళ ముందు 2 నిమిషాలు అంతా చీకటిగా వలయాలు వలయాలుగా అయింది. గదిలో నుంచి వేణుగోపాలరావు గారు బయటకు వచ్చారు. విజయ్, ఏమిటది? ఏమైంది? ఆయన దగ్గరగా వస్తూ ఆదుర్దాగా అడిగారు. విజయ్ ఆయన వైపు తిరగలేదు. ఇంకా రోజానే తీవ్రంగా చూస్తున్నాడు. విజయ్, ఏమిటది? రోజా, ఏమైంది? ఇద్దరి వైపు చూస్తూ అడిగారు ఆయన. రోజా చెంప పట్టుకుని ప్రాణం లేని బొమ్మల కళ్ళప్పగించి విజయ్ వైపు చూడసాగింది. లావణ్య కల్పించుకుంటూ అంది. ఏమిటా? ఈరోజు ఈ నంగనాచి వేసే వేషాలు విజయ్ నేను కళ్ళారా స్వయంగా చూశాం. నోర్ముయ్! కూతురి వైపు తిరిగిన ఆయన అరిచినట్టుగా అన్నారు. విజయ్ ఆయన వైపు తిరిగి, లావణ్య నోరు మూసుకోవాల్సిన అవసరం లేదు. ఈ అమ్మాయితో మీ చనువుకి సంజాయిషి అడిగే హక్కు లావణ్యకుంది అన్నాడు. విజయ్, నీకు మతిపోయిందా? దాని పాపిష్టి కళ్ళకి ప్రతిదీ వికృతంగానే కనిపిస్తుంది. కానీ నువ్వు... అవును, నేను కూడా సంజాయిషి అడుగుతున్నాను, పళ్ళ బిగువున అన్నాడు విజయ్. విజయ్, నీకు పూర్తిగా మతిపోయింది. నువ్వు ఇలా రా, నాతో రా, నేను చెప్తాను అంటూ ఆయన అతన్ని రెక్క పట్టుకుని గదిలోకి లాక్కెళ్లారు. వాళ్ళు గదిలో కాలు పెట్టిన మరుక్షణం ఆ గది తలుపులు మూసుకున్నాయి. బొమ్మల నిశ్చేష్టురాలైనట్టు నిలబడి చూస్తున్న రోజాని లావణ్య అణువణువున ద్వేషిస్తున్నట్టుగా అంది. ఇప్పటికైనా నీకు సిగ్గనేదుంటే మళ్ళీ ఈ ఇంటి గడప దొక్కకు. నమ్మక ద్రోహి, పాలు పోసిన చేతికి కాటు వేసే విషపు నాగువని కలలో కూడా అనుకోలేదు. తిండికి గతి లేక నా ఇంటికి పనిచేసుకోవడానికి వచ్చిన నేను సాటి మనిషివని ఎంతో గౌరవించాను, ఎంతో ఆదరించాను, ఎంతో స్నేహం పంచి ఇచ్చాను నేను. చివరికి నువ్వు నీ తండ్రి వయసు గల వ్యక్తి అనైనా చూడకుండా చేసిన పని ఇదే. నడు బయటికి. మళ్ళీ ఈ గుమ్మం ఎక్కాలని ప్రయత్నం చేశావో చూడు. పాపం, పని మనిషిగా వచ్చి ఇంటికి రానివై కులుకుదామనుకున్నావా? ఏమిటి లావణ్య, ఏమైంది అంటూ మిస్ జోషి వచ్చింది. లావణ్య క్లుప్తంగా జరిగిందంతా చెప్పింది. అమ్మో, ఈ రోజుల్లో పనివాళ్ళని అసలు నమ్మకూడదు. ఇంకా నయం,
మీ ఎవరికైనా ఏ విషయమైనా పెట్టింది కాదు. మొన్నోసారి మా ఊర్లో ఏమైందనుకున్నావు అంటూ ప్రారంభించింది. లావణ్య, మిస్ జోషి ఇద్దరూ రోజాని పురుగును చూసినట్టు చూసి వెళ్ళిపోయారు. రోజా కొద్దిసేపు అయిన తర్వాత మెల్లగా బయటకు వచ్చింది. నిద్రలో లేచి నడుస్తున్న దానిలా ఆ ఇంటి ఆవరణ దాటి బయటికి వస్తుంటే రోజాలో ప్రాణం లాంటిదేదో ఎగిరిపోయినట్టుగా అనిపించింది. ఉదయం 9 గంటలు అవుతున్నా ఇంకా లేవకుండా బద్ధకంగా కూర్చుని ఉన్న రోజాని సుందరమ్మ హెచ్చరించింది. అలా ఉన్నావేమే? ఒంట్లో బాగాలేదత్తయ్య, ఈ పూట వెళ్ళవా మరి? రోజా వెళ్ళను అన్నట్టు తల తిప్పింది. కొంచెం చూస్తుండు, అయితే నేను అలా గుడికి వెళ్ళొస్తాను. అట్లాగే అత్తయ్య. సుందరమ్మ వంట ఇంటి తలుపు దగ్గర వేసి కుంపటి దగ్గర కాఫీ వేడి చేసుకుని తాగమని రోజాని హెచ్చరించి వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళి అరగంట దాటినా రోజా ఇంకా అలాగే స్తబ్దుగా కూర్చుండిపోయింది. మనిషిని అపవాదు అనే మాట ఎంత చిత్రహింస చేస్తుందో అక్షరాలా అనుభవిస్తోంది రోజా. చివరికి తన తండ్రి లాంటి వేణుగోపాలరావు గారితోనా ఈ నీచ సంబంధం అంటగట్టేది? లావణ్య కావాలని అన్న మాటలు అవి, లేక నిజంగా మనస్ఫూర్తిగా నమ్మి బయటపెట్టిన సత్యమా? ఏదైనా కానీ ఆ మాటలకి చాలా శక్తి ఉంది. అవి నిమిషం నిమిషం గుర్తుకు వచ్చి శూలాల్లా పొడుస్తున్నాయి. ఇప్పుడు తెలుస్తోంది, ఈ ప్రపంచంలో దేనికి లేని శక్తి మనిషి మాటలకుంది. రోజాకి జీవితం మీద ఇచ్చ పూర్తిగా నశించింది. అడుగడుగున అవహేళనతో, క్షణక్షణానికి భవిష్యత్తుని గురించిన భయాందోళనతో ఈ బ్రతుకు బ్రతకపోతేనే, బ్రతికినన్నాళ్ళు దుఃఖం, నిశ్చింతలేనితనం మెడలో గుదిబండల్లా వేళ్లాడుతూ ఉంటే క్షణం యుగంలా గడిపే ఈ సుదీర్ఘమైన పీడకల ఒక్క నిమిషం కళ్ళు మూసుకుంటే, మనసు రాయి చేసుకుంటే శాశ్వతమైన విశ్రాంతి లభిస్తుంది. ఆత్మహత్య పాపమని ఇన్నాళ్ళు నమ్మేది తను. కానీ పీడిత హృదయానికి అది ఎంతటి చల్లటి ఆశ్రయమో ఇప్పుడు తెలుస్తోంది. పరధ్యాసగా పరిసరాలను సర్వం మర్చిపోయినట్టు కూర్చుని ఉన్న రోజా ఇంటి ముందు కారు ఆగటం గుర్తించలేదు. కారు దిగి రాధ లోపలికి పరిగెత్తుకొచ్చింది. వస్తూనే ఎప్పటిలా రోజాని చూసిన ఆనందంతో రోజా మెడ చుట్టూ చేతులు వేసి వేళ్లాడింది. రోజా తన ఆలోచనలు వదిలించుకొని ఈ లోకంలోకి వచ్చి రాధని గుర్తించే లోపలే డ్రైవర్ కూడా లోపలికి వచ్చి జేబులో నుంచి చీటీ తీసి ఇచ్చాడు. ఏమిటది? కనుబొమ్మలు ముడుస్తూ అడిగింది. అయ్యగారు మీకు ఇమ్మన్నారు. రోజా చీటీ తెరిచి చూసింది. వేణుగోపాలరావు గారి రాత ఎప్పటిలాగా కాకుండా అస్తవ్యస్తంగా ఉంది. అందులో ఇలా ఉంది: రోజా తల్లి, నిన్న జరిగిన సంఘటన నీ మనసుని ఎంత బాధించి ఉంటుందో నేను ఊహించుకోగలను. విజయ్ కూడా తన పొరపాటు తెలుసుకున్నాడు. రాత్రి నాకు చాలా సుస్థి చేసింది. దాదాపు మృత్యుముఖంలోకి వెళ్ళి బయటపడ్డాను. నిన్న జరిగిందేమీ నీ మనసులో పెట్టుకోక వెంటనే బయలుదేరిరా. నీతో చాలా చెప్పాలి. నీకోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను. డాక్టర్ మంచం మీద నుంచి లేవటానికి వీలు లేదని గట్టిగా చెప్పాడు. లేకపోతే రాధతో నేనే వచ్చి ఉండేవాడిని. నీ తండ్రి వేణుగోపాలరావు. రోజాకి ఆ ఉత్తరం చూడగానే కళ్ళు చెమర్చాయి. ఎంత సున్నితమైన హృదయం అయింది! ఎంత దేవుళ్ళలాంటి మనిషి! రోజా దృష్టి ఆయన సంతకం పైన నీ తండ్రి అన్న పదం మీద నిలిచిపోయింది. నీ తండ్రి. ఆ తొందరలో అస్వస్థత వలనో పరధ్యాస వలనో నీ తండ్రి లాంటి అని రాయటం మర్చిపోయి నీ తండ్రి అని రాసేశారు. నిజంగా ఆయన లాంటి వ్యక్తి తనకి తండ్రి అయి ఉంటే రోజాకి కళ్ళల్లో మళ్ళీ నీళ్లు ఉడికాయి. త్వరగా బయలుదేరండమ్మా, డాక్టర్ గారి కోసం కారు తీసుకువెళ్ళాలి. ఆయనది చెడిపోయిందట అన్నాడు డ్రైవర్. వస్తున్నా పద, ఇప్పుడే, ఒక్క నిమిషం. చెంపల మీదకి జారుతున్న నీళ్ళని తుడుచుకుంటూ అంది. క్షణ క్రితం రోజాలో పేరుకున్న నైరాస్యం దిగులుని వేణుగోపాలరావు గారి ఉత్తరం విచిత్రంగా మాయమయ్యేలా చేసింది. తను ఏ తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి? ఎందుకు సిగ్గుపడాలి? చందు ఎవరో తెలిసి కూడా తన మీద ఏ కాస్త కూడా అనుమానం కానీ ఆగ్రహంగాన్ని తెచ్చుకొని వేణుగోపాలరావు గారి కంటే ఈ పనికిరాని మనుషుల మాట లక్ష్యమా? సుస్థి చేసినప్పుడు ఆయన చిన్నపిల్లవాడిలా ఎలా విలవిల్లాడతారో, తన సమక్షంలో ఉండాలని ఎంత ఆరాటపడతారో రోజాకి తెలియంది కాదు. అందుకే రోజా వెంటనే లేచి తయారై రాధను తీసుకువచ్చి కారులో కూర్చుంది. రోజా ఎక్కిన కారు వేణుగోపాలరావు గారి ఇంటికి బదులు సరాసరి విజయ్ ఇంటి ముందొచ్చి ఆగింది. ఇదేమిటి, ఇక్కడికెందుకు? రోజా కోపంగా అడిగింది. అయ్యగారు ఇక్కడే ఉన్నారమ్మా. నిన్న సాయంత్రం అయ్యగారికి లావణ్య గారికి ఎందుకో పెద్ద పోట్లాట అయింది. అయ్యగారు అమ్మాయి గారిని కొట్టబోయి పట్టు తప్పి బోర్లా పడ్డారు. గుండెల్లో నొప్పి బాగా వచ్చింది. అప్పుడు డాక్టర్ వచ్చారు. రాత్రి 11 గంటలకి విజయ్ బాబు అయ్యగారిని ఇక్కడికి తీసుకువచ్చారు. డ్రైవర్ నిదానంగా స్పష్టంగా విడమర్చి చెప్పాడు. వాకిటి ముందు కారు ఆగిన శబ్దం వినగానే విజయ్ బయటకు వచ్చాడు. రోజా కారులో నుంచి దిగలేదు.
అలాగే కూర్చుంది. విజయ్ కారు దగ్గరకు వచ్చి తనే డోర్ తెరిచాడు. రోజా ఎంత వద్దనుకున్నా అతని వైపు చూడకుండా ఉండలేకపోయింది. అతను అప్పుడే తల మీద స్నానం చేసినట్టున్నాడు. చుట్టూ పొడి పొడిగా ఉదయపు గాలికి సన్నగా కదులుతోంది. ముఖంలో నిద్రలేమి వల్ల బడలిక కనిపిస్తున్నా కళ్ళల్లో మగసిరి లాంటిది ఆకర్షణీయంగా తళతళలాడుతోంది. క్షణంసేపు రోజాని చిరునవ్వుతో గమనించిన అతను రోజా మనసులో ఉద్దేశం గమనించిన వాళ్ళ దిగక తప్పదు, ఆయన ఇక్కడే ఉన్నారు అన్నాడు. ఆ చిరునవ్వులో రోజాని భయపెట్టే కొంటెదనానికి బదులు చల్లటి స్నేహం ఉంది. మాటల్లో చనువు ఆత్మీయత స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతని ధోరణి చూస్తే నిన్న జరిగిన సంఘటన తాలూకు అనుమానాలు కానీ ద్వేషం కానీ గుర్తుకు రాలేదు. రోజాకి విజయ్లోని ఈ సరళత్వం గమనిస్తుంటే తను భ్రమపడుతున్నానేమో అనే సందేహం కలగసాగింది. ఈ లోపల రాధ రోజా మోకాళ్ళ మీద నుంచి దాటింది. విజయ్ రాధని పట్టుకుని ఎత్తి దింపాడు. రోజా దిగటానికి అన్నట్లు చెయ్యి అందించాడు. కానీ రోజా ఆ చెయ్యి చూడనట్టే అందుకోకుండా కారులో నుంచే దిగింది. పైన ఉన్నారు. ముందు గదిలోకి రాగానే రోజాకి మెట్ల వైపు చూపించి విజయ్ రాధనెత్తుకుని వంట ఇంటి వైపు వెళ్ళాడు. రోజా వణుకుతున్న కాళ్లతో ఉద్వేగాన్ని అదిమిపెట్టిన మనసుతో ఒక్కొక్క మెట్టే పైకెక్కింది. గది తలుపు తెరిచే ఉంది. గుమ్మానికున్న పరద పక్కకు లాగి కట్టబడి ఉంది. గదిలో అనంత్ పడుకునే మంచం మీద వేణుగోపాలరావు గారు పడుకుని ఉన్నారు. గుమ్మంలోకి వచ్చి నిలబడిన రోజా ఒక్క క్షణం అక్కడే ఆగిపోయింది. గదిలో పడుకుని కళ్ళు మూసుకుని ఉన్న వేణుగోపాలరావు గారి కళ్ళ నుంచి నీళ్లు పక్కకి జారిపోతున్నాయి. రోజా కుడి చెయ్యి అప్రయత్నంగా గుండెల మీదకి మళ్ళింది. ఆ సమయంలో ఆయన దగ్గరకు వెళ్ళవచ్చో లేదో కూడా తెలియలేదు. ఎందుకో కళ్ళు తెరిచిన వేణుగోపాలరావు గారు ఎదురుగా గుమ్మంలో కళ్ళెదుట బొమ్మలా కనిపించిన రోజాను చూడగానే రోజా అంటూ లేవబోయారు. రోజా చప్పున రెండంగల్లో వచ్చినట్టు ఆయన మంచం దగ్గరకు వచ్చేసింది. లేవటానికి ప్రయత్నించిన ఆయన లేవలేనట్టుగా వెనక్కి వాలారు. ఆయన కంఠం గాద్గదికంగా పలికింది. రోజా పొంగురుగా అస్పష్టంగా అంటూ చేయి చాచారు. రోజా చప్పున మంచం పక్కనే మోకాళ్ళ మీద కూలపడి చాచిన ఆయన చేతిలో మొహం దాచుకుంది. వచ్చావా తల్లి, రావేమో అనుకున్నాను. ఆయన రెండో చెయ్యి రోజా తలని నిమ్మరసాగింది. ఆయన మాటల్లో మహత్తేమిటో కానీ రోజాకి ఒక్కసారి దుఃఖం కట్టలు తెంచుకుని పొంగులా ఉబికి వచ్చింది. హృదయాన్ని చీల్చుకు వచ్చినట్టు వచ్చిన ఆ ఏడుపుని నిగ్రహించుకోవటం సాధ్యం కాలేదు. వెచ్చటి ఆ కన్నీళ్లతో రాత్రి నుంచి తను పడిన వేదన, యాతన, నైరాస్యం అన్నీ కొట్టుకుపోసాగాయి. చాలాసేపు అయిన తర్వాత రోజా లేచి వేణుగోపాలరావు గారి మంచం మీద కూర్చుని ఆయన చేతిని తన రెండు చేతులతో పట్టుకుంది. ఆయన ముఖం చూస్తుంటే రోజాకి చిత్రంగా అనిపించింది. ఒక్క రాత్రిలో మనిషిలో ఇంత మార్పు రావటం సంభవమా? ఆయన ముఖం కమిలిపోయినట్టుగా ఉంది. దవడలు జారినట్టు వేళ్లాడుతున్నాయి. కళ్ళ క్రింద నల్లబడిన చర్మం ఉబ్బి పైకి తేలినట్టుగా తెలుస్తోంది. ఆయన ఎంత మామూలుగా మాట్లాడాలని ప్రయత్నిస్తున్నా ఆయన స్వరంలో అస్వస్థత, దిగులు, బాధ ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. రోజా వైపు చూస్తూ అన్నారాయన. చందుని గురించి ఇప్పటికైనా నువ్వు ఇలా చెప్పేయటం చాలా మంచిదైందమ్మా. చందుని గురించి నువ్వు దిగులు పడకు. ఆ బాధ్యత అంతా విజయ్కి అప్పచెప్పాను. రోజా ఉలిక్కి పడ్డట్టుగా చూసింది. ఆయన అర్థం చేసుకున్నట్టుగా అన్నారు. చూడు రోజా, నేను బ్రతికినా చచ్చిపోయినా ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో. నా తర్వాత నీ క్షేమం కోరే వాళ్ళలో విజయ్ ప్రథముడు అని తెలుసుకో. నేను పోయినా రాధతో పాటు నీ మంచి చెడులు కూడా చూసే బాధ్యత అతడు స్వీకరించేటట్లు వాగ్దానం తీసుకున్నాను. నువ్వు నన్ను ఎలా గౌరవిస్తావో అంతకంటే ఎక్కువగా విజయ్ మాటని మన్నించాలి. ఏది మన్నిస్తానని మాటివ్వు నాకు. ఇంతలో మెట్ల మీద అడుగుల సవ్వడి వినిపించింది. రోజా మంచం మీద నుంచి లేచి వెళ్ళి వేణుగోపాలరావు గారి తలవైపుగా నిలబడింది. విజయ్, డాక్టర్ ఇద్దరూ లోపలికి వచ్చారు. డాక్టర్ వేణుగోపాలరావు గారిని పరీక్ష చేయసాగాడు. కొంచెం వేడి నీళ్లు కావాలి అన్నాడు ఆయన సిరంజ్ తీస్తూ. విజయ్ రోజా వైపు చూశాడు. రోజా వేడి నీళ్ల కోసం మెట్లు దిగి మెల్లగా వంట ఇంటి వైపు వచ్చింది. రోజా గదిలో నుంచి యాంత్రికంగా యువతలకు రావటమైతే వచ్చింది కానీ వంట ఇంటి వైపు వెళ్ళలేకపోయింది. అచేతనంగా అక్కడే నిలబడిపోయింది. గదిలో నుంచి ఆయన స్వరం దీనంగా, భారంగా వినిపిస్తోంది. డాక్టర్, ఒక్క నెల, కనీసం ఒక్క వారమైనా నన్ను బ్రతికించండి. నేను చేయాల్సిన ముఖ్యమైన పనులు 1-2 ఉన్నాయి. అవి చేయకుండా ఈ తనువు చాలిస్తే నా ఆత్మకు శాంతి అనేది ఉండనే ఉండదు. అదిగో అదే పనికిరాదంటున్నాను. మీరు ఇలా ఉద్రేకపడకుండా ఉంటే 1 వారం కాదు, అవలీలగా హాయిగా 10 సంవత్సరాలు బ్రతుకుతారు మందలిస్తున్నట్టుగా అన్నాడు డాక్టర్. ఏమో, వాన రాకడా ప్రాణం పోకడా ఎవరూ చెప్పలేరంటారు. విజయ్, నీకు కూడా చెప్తున్నాను. నేను చెప్పిన పని త్వరగా జరిగేలా చూడాలి నువ్వు.
ఆలస్యం చేయొద్దు. మీరు నిశ్చింతగా ఉండండి. అంతా సవ్యంగా జరిగేలా చూసే బాధ్యత నాది. సరేనా? వాగ్దానం ఇస్తున్నట్టుగా అన్నాడు విజయ్. ఆయన సమస్యలు ఆయనవి. బలహీనమైన తన గుండె ఏ క్షణంలో ఆగిపోతుందో అన్న అపనమ్మకంతో ఉన్న ఆయన ఈ మధ్య తరచుగా ఆస్తిపాస్తుల గురించి, తన తదనంతరం ఎలా ఉండాలో ఆలోచిస్తూ ఆ ఏర్పాట్లు చేయటంలో నిమగ్నులైనట్లు ప్రవర్తిస్తున్నారు. రోజా నిట్టూర్పు విడిచింది. ఈ ప్రపంచంలో ఒక్కొక్కరి జీవితం ఒక్కొక్క గాథ. తను వచ్చినప్పటి నుంచి గమనిస్తూనే ఉంది. సిరికి నిలయంలా ఉన్న వేణుగోపాలరావు గారు ఒక్కరోజు నిశ్చింతగా ఆనందంగా ఉండగా చూడలేదు. అసలు ఈ ప్రపంచంలో ఏ ఒక్కరూ గుండెల మీద చెయ్యి వేసుకుని ధైర్యంగా నాకెలాంటి బాధ లేదు, నేను చాలా ఆనందంగా నిశ్చింతగా ఉన్నాను అని చెప్పేవాళ్ళు లేనే లేరేమో. డబ్బు లేకపోతే లేదనే బాధ ఒక్కటే, కానీ అది ఉంటే వచ్చే సమస్యలు అనేకం. పాపం లావణ్య కాస్త వివేకంతో ప్రవర్తిస్తే ఆయనకి ఈ అశాంతి ఉండేది కాదేమో. వాళ్ళు వేడి నీళ్ళ కోసం ఎదురు చూస్తుంటారని గుర్తుకు వచ్చిన రోజా ఒక్కొక్క మెట్టే మెల్లగా దిగుతూ క్రిందకి వచ్చింది. కానీ ఎంత ప్రయత్నించినా వంట ఇంటి వైపు అడుగే పడలేదు. రోజాకి ఆ ఇల్లు పంజరంలా తన అభిమానాన్ని, రోషాన్ని బలవంతాన బంధిస్తున్నట్టుగా అనిపించసాగింది. కేవలం వేణుగోపాలరావు గారి కోసం ఈ ఇంట్లో అడుగుపెట్టిన తను సాధ్యమైనంత త్వరగా బయటికి వెళ్ళిపోవాలి. మనసు ఎన్నోసార్లు మాటిమాటికి ఇది అనంతి ఇల్లు, ఇక్కడ విజయ్కి ఏమాత్రం హక్కు లేదు అని గుర్తు చేస్తున్నా హృదయం శాంతించటం లేదు. ఇంట్లో పొందిగ్గా అమర్చిన ఆ సామాన్లు, అందమైన కర్టెన్లు, ఫ్లవర్ వాజ్లు అన్నీ ఏకకంఠంతో ఇక్కడ అడుగడుగునా విజయ్ ప్రభావం ఉన్నట్లు హెచ్చరించసాగాయి. 5 నిమిషాలు గడిచాయి. మెట్ల మీద అడుగుల చప్పుడు వినిపించింది. రోజా తల తిప్పి చూసింది. విజయ్ చకచక దిగి వస్తున్నాడు. మెట్ల పక్కన అప్పుడే ఆ ఇంట్లో అడుగుపెట్టిన ఆగంతకురాలిలా చూస్తూ నిలబడిన రోజాను చూడగానే వేణీళ్ళేవి అన్నాడు. ఆ ప్రశ్నతో పాటు ఇదేమిటి ఇక్కడ నిలబడ్డావే అన్న ఆశ్చర్యం కూడా తొంగి చూస్తోంది. రోజా సమాధానం చెప్పలేదు. విజయ్ వంటగది వైపు వెళ్ళాడు. రోజా వెనక నుంచి తదేకంగా అతన్ని గమనించసాగింది. ఎంత చిత్రమైన మనిషి, ఎంత మామూలుగా మాట్లాడేస్తున్నాడు, బొత్తిగా ఏమీ జరగనట్లు, ఏమీ ఎరగనట్టే ప్రవర్తిస్తున్నాడే. అంతలో ఆగ్రహపడటం, ఆ కోపంలో ఒళ్ళు తెలియకుండా ప్రవర్తించటం, మరుక్షణంలోనే దాన్ని గుర్తులేనట్టు మర్చిపోవటం అతనికి బాగా అలవాటు కాబోలు. కానీ అవమానం చేసిన వాళ్ళకంటే దాన్ని పొందిన వాళ్ళు సులభంగా మర్చిపోలేరన్న సంగతి అతనికి తెలియదేమో. విజయ్ వేడినీళ్లు తీసుకువెళ్తూ మెట్ల దగ్గర ఒక క్షణం ఆగి అన్నాడు, ఈ నిలబడటం ఆ వంట ఇంట్లో నిలబడకూడదు. డాక్టర్ గారికి కాఫీ ఇవ్వాలి, స్టవ్ మీద పాలు ఉన్నాయి. అతను వెళ్ళిపోతుంటే రోజా తలెత్తి చూడకుండా ఉండలేకపోయింది. వెళ్ళిపోతున్న విజయ్ వెనక నుంచి రోజా చూపులు వచ్చి మెడ మీద తాకినట్టే తల తిప్పాడు. పొంగితే పక్కన నీళ్లున్నాయి, కొంచెం చిలకరిస్తే కృతజ్ఞుణ్ణి. కాఫీ కలపాలేమోననే భయం వద్దు, నేనొచ్చి కలుపుకుంటాను. అతని పెదవుల మీద చిరునవ్వు చూసేసరికి రోజా ముఖంలో రోషపు ఛాయలు తొంగి చూశాయి. రోజా ఊహించినట్లు విజయ్ త్వరగా తిరిగి రాలేదు. స్టవ్ మీద పాలు మర్చిపోయిన వాళ్ళ పైనే ఉండిపోయాడు. రోజా వంట ఇంటి వైపు వచ్చింది. పాలు పొంగటానికి సిద్ధంగా అప్పుడే పైకి వస్తున్నాయి. రోజా చప్పున వెళ్ళి నీళ్లు చిలకరించింది. అవతల దాని మీద నీళ్లు తెల్లిపోతున్నాయి. విజయ్ వస్తాడేమోనని కొద్దిసేపు ఎదురు చూసిన రోజా అతను ఎంతకీ రాకపోవడంతో అవి తీసి పక్కనే పెట్టి ఉంచిన ఫిల్టర్లో పోసి స్టవ్ తీసేసింది. ఇంతలో విజయ్ రానే వచ్చాడు. గుమ్మం దగ్గరకు వచ్చిన అతను లోపలికి రాకుండా బయటే ఆగిపోయాడు. ద్వారబంధం మీద చెయ్యి వేసి నిలబడుతూ, డాక్టర్ గారు ఈ సమయంలో కాఫీ తాగరు. అవిగో ఆ 4 బత్తాయిలు రసం తీసిస్తే తీసుకెళ్ళి ఇచ్చి మర్యాద గల గృహస్థుడిని అనిపించుకుంటాను. ఈ మధ్య అందరి దగ్గర మంచివాడిని అనిపించుకోవాలనే తహతహ ఎక్కువైపోతోంది నాకు. గుమ్మానికి అడ్డంగా నిలబడిన అతను తీరు చూస్తే ఆ రసం ఏదో తీసిచ్చే వరకు యువతలకు రానివ్వను అన్నట్టుంది. ఎదురుగా రసం తీసేది, బత్తాయిలు, చాకు కనిపిస్తూనే ఉన్నాయి. రోజా అతనితో తర్కించలేదు, రెండోసారి చెప్పించుకోలేదు. వంట ఇంట్లో బందీ అయిపోయినట్లు నిలబడి రోజా జైలు అధికారి వచ్చి ఎదురుగా నిలబడి పురమాయించిన పనిని ఖైదీ మారు మాట్లాడకుండా చేసినట్టు చేసేసింది. రసం తీసి గాజు గ్లాసులో పోసి అక్కడ పెట్టేసింది. తెచ్చి విజయ్ చేతికి అందివ్వలేదు. అది గమనించిన విజయ్ కొంటితనంగా అన్నాడు, ఆడపిల్ల ఒంటరిగా ఉన్న గదిలో అడుగుపెట్టే అలవాటు నాకు లేదు. చివరికి అది వంటగది అయినా సరే ఆ గ్లాస్ అక్కడ పెడితే లాభం లేదు, ఇటిస్తే తీసుకువెళ్తాను. రోజా మాట్లాడలేదు, గ్లాసు ఇవ్వలేదు. అతని మాటలు వినిపించినట్లు ఊరుకుంది. నీకే చెప్పేది, ఇప్పటికే నన్ను చాలా చెడ్డవాణ్ణి చేశావు. నేను లోపలికి రావటం నీకే క్షేమం కాదు, ముందే చెప్తున్నాను. రోజా చురుగ్గా అతని వైపు చూసింది. విజయ్ ముఖం సీరియస్గా ఉంది.
క్షణం క్రితం అతను కావాలని తెచ్చిపెట్టుకుని మాట్లాడిన హాస్యధోరణంతా మాయమైంది. విజయ్ సీరియస్గా ఉన్నాడంటే అన్నంత పని చేసి తీరుతాడు. రోజా ఏమనుకుందో ఏమో, చప్పున వెళ్ళి గ్లాస్ తీసుకువచ్చి అతనికి అందించింది. గ్లాసుని పైన పట్టుకుంటే అతని చేతివేళ్ళు ఎక్కడ తగులుతాయోనని భయపడిందల్లా అరచేతిలో ఉంచుకుని అందించింది. విజయ్ వెంటనే గ్లాస్ తీసుకోలేదు. క్షణంసేపు గ్లాస్ వైపు, దించుకుని ఉన్న రోజా ముఖం వైపు మార్చి మార్చి చూశాడు. రోజా, అతని కంఠం మృదు గంభీరంగా పలికింది. రోజా, నిన్న జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. నాది క్షమించరాని తొందరపాటుని ఒప్పుకుంటున్నాను. ఒక్కోసారి కొంతమంది చూడగల శక్తి ఉండి కూడా గుడ్డివాళ్ళు అవుతారు. నిన్న నేను అలాగే అయ్యాను. వేణుగోపాలరావు గారు నాకు తండ్రి కంటే ఎక్కువ. మూర్తిభవించిన ఆయన సరళత్వం, మంచితనం నాకంటే ఎక్కువగా ఇంకెవరూ ఎరగరేమో. కానీ అనుమానం పెనుభూతమని ఎందుకన్నారో ఇప్పుడు తెలుస్తోంది. అనుమానపు కళ్ళతో చూసిన వాళ్ళకి తాడు పాముగా కనిపించడం సహజం. రాత్రంతా నేను నిద్రపోలేదు. ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం. రోజా తలెత్తి విప్పారిన నేత్రాలతో అతని ముఖంలోకి విచిత్రంగా చూడసాగింది. రోజా కళ్ళల్లోకి తదేకంగా చూస్తూ అన్నాడు విజయ్. ఉదయం కారు పంపగానే నువ్వు రావటం ఎంతో మంచి పని అయింది. లేకపోతే నేనే మీ ఇంటికి రావాల్సి వచ్చేది. ఇదే కాదు, అనంత్ విషయంలో నీ పట్ల నేను పొరబడ్డానని తెలిసినప్పటి నుంచి నీతో ఒంటరిగా ఒక 5 నిమిషాలు మాట్లాడటానికి ఎంతగా ప్రయత్నిస్తున్నానో నీకు తెలియదు. పొరపాటు పడటం మానవ నైజం. కానీ పొరపాటని తెలిసిన తర్వాత చక్కదిద్దుకొని క్షమార్పణ కోరుకోవటం ఉత్తమమైన సంస్కార లక్షణం. కానీ మన విషయంలో నేను సారీ అనేసినంత మాత్రాన నా అపరాధం తీరిపోతుందని నేను అనుకోను. తెలిసి చేయని తెలియక చేయని నా నుంచి నీకు చాలా బాధే కలిగింది. దానికి ప్రతిఫలంగా నువ్వేది కోరినా ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను. నువ్వేది చేయమంటే అది చేస్తాను. నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నా నుంచి నీకేదైనా మంచి జరగాలి. అది ఎలా జరగాలో, నేను ఏం చేస్తే నీకు మంచి అవుతుందో నాకు తెలియదు. నా దగ్గర నుంచి నువ్వు కోరకూడదంటూ ఏదీ లేదు. నీ అభిప్రాయం ఏదైనా సరే నిస్సంకోచంగా నాతో చెప్పచ్చు. రోజా, ఇదివరకు నిన్ను హడలగొట్టిన ఆ విజయ్ వేరు. అతను నీ ప్రత్యర్థి. ఇప్పుడు నీ ఎదురుగా నిలబడిన విజయ్ వేరు. ఇతను నీకు స్నేహితుడుగా అండగా నిలబడాలని మనసారా వాంఛిస్తున్న మనిషి. ఈ విజయ్ని గురించి అతన్ని ఎరిగిన ఎవరినైనా అడుగు. స్నేహానికి ప్రాణం ఇచ్చే మనిషి అని చెప్తారు. విజయ్ రోజా చేతిలో గ్లాస్ తీసుకుని వెళ్ళిపోయాడు. రోజా ప్రతిమలా నిలబడిపోయింది. విజయ్ నోటి నుంచి హఠాత్తుగా వచ్చిన ఈ మాటలు సుడిగాలిలా చుట్టేసాగాయి. కొద్దిసేపు అయిన తర్వాత డాక్టర్ గారు వెళ్ళిపోయారు. విజయ్ కూడా ఆయనతో వెళ్ళాడు. రోజా పైకి వేణుగోపాలరావు గారి గదిలోకి వచ్చింది. ఆయనకి నిద్ర పట్టిందేమోనని తటపటాయిస్తూ గదిలోకి తొంగి చూసిన రోజా ఆయన మేలుకునే ఉండటం చూసింది. రామ్మా, రా, లోపలికి రా, ఆయన పిలిచాడు. రోజా లోపలికి వచ్చింది. కూర్చో తల్లి. అనంత్ బెడ్ మీద పడుకుని ఉన్న ఆయన రోజాకి విజయ్ మంచం చూపించాడు. రోజా ఆ మంచం మీద కూర్చోలేదు. వరండాలోకి వెళ్ళి కుర్చీ తెచ్చుకుని వేణుగోపాలరావు గారి మంచం పక్కగా వేసుకుని కూర్చుంది. విజయ్ ఇంకా రాలేదా? లేదు. క్షణంసేపు నిశ్శబ్దం ఏర్పడింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ గదిలో అడుగుపెట్టిన రోజా పాత జ్ఞాపకం మనసులో మెదులుతుండగా గదంతా కళ్ళతో కలే చూస్తూ కూర్చుంది. రోజా, ఉన్నట్టుండి ఆర్తిగా పిలిచారు ఆయన. రోజా ఏమిటన్నట్టు చూసింది. విజయ్కి చందు గురించి నిన్న నువ్వు చెప్పిందంతా చెప్పేశాను. చందుని దారికి తెచ్చే బాధ్యత అతని మీద పెట్టాను. తనకి చేతనైనంత వరకు ప్రయత్నిస్తాడు. విజయ్కా? చందు గురించా? ఉలిక్కి పడుతున్నట్టుగా అంది రోజా. అవును. ఏ? ఈ బాధ్యత తీసుకోవాల్సిన మనిషి విజయ్ తప్ప నాకు ఇంకెవరూ కనిపించలేదు. నా సంగతి నీకు తెలుసుగా. నువ్వు సాధ్యమైనంత త్వరలో వాళ్ళిద్దరినీ ఒకరిని ఒకరికి పరిచయం చేయి. మధ్యలో నా సంగతే రావద్దు. రోజా ఆలోచిస్తున్నట్టుగా కూర్చుండిపోయింది. విజయ్కి చందు దొంగ అని తెలిసిందా? తెలిసిన తర్వాత తనతో అలా మాట్లాడా? రోజాకి చిత్రంగా ఉంది. ఇంకో విషయం కూడా నిన్ను చాలా రోజుల నుంచి అడగాలనుకుంటున్నాను. అడగండి. ఏమిటది? ఎంతో నమ్రతగా అంది. విజయ్ గురించి నీ అభిప్రాయం ఏమిటి? మనసులోనే త్రుళ్ళిపడిన రోజా కుర్చీలో నుంచి చటుక్కున లేచి కిటికీ దగ్గరగా వెళ్ళింది. దానికున్న పరదా పక్కకి లాగి సరిచేస్తున్నట్టు చేయసాగింది. ఇటువైపు వీపు పెట్టి నిలబడిన రోజా వైపు చూస్తూ అన్నారాయన. రోజా, నిన్నో ఇంటిదాన్ని చేసి నీ జీవితం స్థిరపడటం కళ్ళారా చూస్తేనే కానీ నాకు తృప్తిగా మనశ్శాంతిగా ఉండదు. అది ఎంత త్వరగా జరిగితే అంత మంచిది. రోజా కిటికీలో నుంచి బయటికి చూడసాగింది. దూరంగా వేణుగోపాలరావు గారి ఇల్లు కనిపిస్తోంది. ఆ రోజు అనంత్తో కలిసి ప్రప్రథమంగా ఈ ఇంట్లో అడుగుపెట్టి ఈ కిటికీ దగ్గర నిలబడిన సంఘటన కళ్ళ ముందు మెదిలింది. ఆ రోజు లావణ్యం చూసి ఎంత ఈర్ష్యపడింది తను.
సమాధానం చెప్పు రోజా. రోజా వెనక్కి తిరిగింది. ఆయన మంచం మీద లేచి ఎత్తుగా పెట్టిన దిళ్ళకి చేరగిలబడి కూర్చున్నారు. ఇంకెప్పుడైనా మాట్లాడుకుందాం, మీరు విశ్రాంతి తీసుకోండి. నీ నోటి నుంచి ఈ విషయంలో సమాధానం వింటేనే కానీ నాకు విశ్రాంతి ఉండదు. నీ మనసులో ప్రత్యేకంగా ఎవరైనా ఉన్నారా? రోజా లేరన్నట్టు తల అడ్డంగా తిప్పింది. మరి? ఆయన సందేహంగా చూశారు. మళ్ళీ అన్నారు, అనంత్కి నీకు బాగా స్నేహం అన్న సంగతి నాకు తెలుసు. కానీ నేను అనుకోవటం కేవలం ఆ స్నేహం ఇద్దరి స్నేహితుల మధ్య ఉండే ఆత్మీయత మాత్రమే. రోజా చిరునవ్వుతో పూర్తి చేసింది. వేణుగోపాలరావు గారు పెద్ద బరువు దింపుకున్నారు. నీ మనసులో ప్రత్యేకంగా ఇంకెవరూ లేనట్టయితే విజయ్ని నువ్వు అంగీకరిస్తే నేను చాలా సంతోషిస్తాను. విజయ్ నువ్వు భార్యాభర్తలు కావాలని కోరుకోవటంలో నా స్వార్థం చాలా ఉంది. మీ స్వార్థమా? కొత్త విషయం వింటున్నట్టుగా అడిగింది. అవును, నా తర్వాత రాధ పేరిట ఉన్న ఆస్తిని మీ చేతికి అప్పగించాలని నా ఆలోచన. నా తర్వాత మీ ఇద్దరి దగ్గర రాధ ఎలాంటి లోటు రాకుండా పెరిగి పెద్దదవగలదు. అది నా నమ్మకం. ఒక్క రాధే కాదు, లావణ్య యోగక్షేమాలు కూడా మీరు చూస్తారు. అన్నింటికంటే ముఖ్యం, విజయ్ లాంటి వ్యక్తిని భర్తగా పొందిన ఆడపిల్ల చాలా అదృష్టవంతురాలు. ఆ అదృష్టవంతురాలు నువ్వే అవ్వాలని నా ఆకాంక్ష. చెప్పు తల్లి, విజయ్తో వివాహానికి నీకేమిటి అభ్యంతరం? నీ మనసులో మాట స్పష్టంగా నా చెవిన వేయి. రోజా సమాధానం చెప్పలేని దానిలా చేతివేళ్లు లాగుతూ క్రిందకు చూడసాగింది. చెప్పమ్మా, నీ తండ్రిగా ఇలా అడిగే చనువు అధికారం ఉన్నాయనే ధైర్యంతోనే అడుగుతున్నాను. రోజా తండ్రి అన్న శబ్దం వినబడగానే తల అడ్డంగా తిప్పింది. లేదు, నీ తండ్రితో పోల్చదగిన వ్యక్తిని కాను నేను. కాదు, రోజా దృఢంగా అంది. రోజా ఆయన దగ్గరగా వచ్చింది. అనారోగ్యంతో వడిలిపోయిన మంచితనానికి మారుపేరులా ఉన్న ఆయన వైపు రెప్పవాల్చకుండా చూస్తూ అంది. మీతో పోల్చదగిన వ్యక్తి నా తండ్రే కాదు, ఈ ప్రపంచంలో ఇంకెవరూ లేనే లేరు. నేను అతిశయోక్తి ఏం చెప్పడం లేదు. నా మనసారా నమ్మిన నిజాన్ని మీ ముందు బయట పెడుతున్నాను. మీరు నాకు తండ్రి కంటే తల్లి కంటే అందరికంటే ఎక్కువ. ఈ మనుషులందరూ దేవుడు అంటూ చెబుతూ ఎప్పుడూ పూజలు వ్రతాలు చేస్తుంటారే, ఆ దేవుడు నిజంగా మీలాంటి మంచి వాళ్ళ మనోమందిరాల్లో ఉన్నాడని నా విశ్వాసం. నాకు కావాల్సింది చందు దారికి రావటం. అంతకు మించి నాకు ఇంకేం అవసరం లేదు. దానికి దీనికి ఏం సంబంధం లేదు తల్లి. చందు మంచి చెడులు చూడాలంటే విజయ్కి ఒక విధమైన అధికారం కూడా ఉండాలిగా. ఈ రకంగా అయితే మీ అందరూ ఇంకా దగ్గర అవుతారని నా నమ్మకం. ఎవరో ముక్కు మొహం తెలియని వ్యక్తిగా విజయ్ కనుక వెళితే చందు విజయ్ మాటల్ని లక్ష్య పెడతాడా? పెట్టడేమోనని నా అనుమానం. అదే నీ భర్తగా వెళ్ళినప్పుడు అంత కాదనలేడు. నేను ఎన్నో విధాలు ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చానమ్మా. రోజాకేమిటో ఉక్కిరిబిక్కిరైనట్టుగా ఉంది. ఇంత క్రితం విజయ్ చెప్పిన మాటలు మనసులో ఏర్పడిన కొన్ని స్థిరమైన అభిప్రాయాలని కుదిపి కదిలించేస్తే ఇప్పుడు ఈయన మాటలు వాటి పునాదుల్నే పెకలించాలని చూస్తున్నాయి. రోజాకి ఏం చెప్పాలో, ఏ విధంగా చెప్పాలో కూడా అర్థం కాలేదు. వేణుగోపాలరావు గారు నచ్చ చెప్తున్నట్టుగా అన్నారు. ఒకవేళ నీ మనసులో ఎలాంటి ఉద్దేశము లేకపోవటం వల్ల ఈ రకమైన అభిప్రాయం లేకపోవచ్చు. అదే నిజమైతే నువ్వు నిస్సంకోచంగా నా సలహాని పాటించవచ్చు. మీరు నిద్రపోండి, నువ్వు ఒప్పుకున్నానని చెప్పు. మీరు మొదట అతని అభిప్రాయం తెలుసుకోండి. ఆయన పెదవుల మీద ఇంతసేపటికి చిరునవ్వు కదిలింది. ముందు నీ అభిప్రాయం తెలుసుకోవాలి కదా, ఆ తర్వాత అతనిది. రోజా దగ్గరకు వచ్చి ఆయన తల క్రింద దిళ్ళు సరిచేసింది. ఆయన సరిగ్గా పడుకుంటూ రోజా చేతిని గుప్పెట్లోకి తీసుకుని గుండెల మీద పెట్టుకుంటూ అన్నారు. రోజా, ఇంత క్రితం నువ్వు దేవుడు మందిరం అంటూ ఏదేదో అన్నావే, ఆ మాటలు నాకు వర్తించవు. నువ్వు ఊహించిన దాంట్లో 1000వ వంతు మంచితనం కూడా నాలో లేదు. నేనెంత పాపిష్టివాడినో స్వార్థపరుణ్ణో ఎప్పుడో ఒకరోజు నీకు తెలియక మానదు. ఆ తెలిసిన రోజున నువ్వే నీ అభిప్రాయం మార్చుకుంటావు. మిమ్మల్ని గురించి నాకున్న అభిప్రాయాన్ని ఎప్పుడూ ఎవరూ మార్చలేరు, దృఢంగా అంది రోజా. కొద్దిసేపట్లో ఆయన నిద్రపోయారు. రోజా చాలాసేపు ఆయన పక్క అలాగే కూర్చుంది. విజయ్ బహుశా ఇప్పుడిప్పుడే ఇంటికి రాడేమో. అతను భోజనం చేయలేదు, ఇంట్లో వంట చేసినట్టు కూడా లేదు. రోజా విజయ్ స్టడీ రూమ్లోకి వచ్చింది. టేబుల్ మీద అతని ఫైల్స్ దగ్గర మ్యాగజైన్స్ కొన్ని ఉన్నాయి. వాటిని తిరగేసింది. ఒకటి చేతిలోకి తీసుకుంది. పుస్తకం చదవాలని చూడటం వ్యర్థ ప్రయత్నమే అయింది. దృష్టి దాని మీద నిలిచిన మనసు పందెం గుర్రంలా ఆలోచనల దారి వెంట పరిగెడుతోంది. ఇంతలో క్రింద నుంచి కాలింగ్ బెల్ గల్లున మోగింది. రోజా క్రిందకు వచ్చింది. అప్రయత్నంగా వేగంగా గుండెలు కొట్టుకోసాగాయి. వచ్చిన మనిషి తప్పకుండా విజయ్ అయి ఉంటాడు. రోజా వెళ్ళి తలుపు తీసింది. కానీ వచ్చింది విజయ్ కాదు, గౌరమ్మ.
మీరా? బాగున్నారా అమ్మా? ఒకసారి చూసిన పరిచయమైన బాగా ఎరుగున్నట్టుగా పలకరించింది. పెద్దయ్య గారికి ఎలా ఉందమ్మా? లోపలికి వస్తూ అడిగింది. పర్వాలేదు. నిద్రపోతున్నారా? అవును. ఏంటో పాపం, అంత పెద్ద మనిషి, బొత్తిగా ప్రాణానికి సుఖమే లేదు. గౌరమ్మ లోపలికి వెళ్ళిపోయింది. రోజా పుస్తకం చేత్తో పట్టుకుని డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడి పేజీలు తిప్పసాగింది. గౌరమ్మకి తెలిసిన పనే కాబోలు. వంట ఇంటి తలుపు తెరిచి లోపలికి వస్తూ, ఏంటి ఇవాళ వంట గింట లేనట్టుందే, గిన్నెలే లేవు అంటూ ఉన్న 1-2 గిన్నెలు 4 నిమిషాల్లో తోమి ఎక్కడివక్కడ శుభ్రంగా సర్దింది. బాత్రూంలోని బట్టలు బడబడా బాది పిండి తెచ్చి ఆరబెట్టింది. ఇల్లు ఊడ్చి తడిబట్టతో తుడుస్తూ అంది. ఏటోనమ్మా, అనంతబాబు లేకపోతే పానానికి సందడే లేదు. ఎక్కడెట్టినవి అక్కడే ఉంటున్నాయి. కావాలని అవి ఇవి తీసి ఎంత ఏడ్పించేవాడో. ఒట్టి గిల్లికజ్జ మనిషి అనుకో. నాకు ఆయనకి ఒక్క క్షణం పడేది కాదు. ఈ పెద్దబాబు ఉన్నా లేనట్టే. ఇంతకీ గిన్నెలు లేవు, భోజనానికి వస్తానన్నాడా? నేను వంట చేసి పెట్టిపోనా? ఏమో, నాకేం తెలియదు, నాకు చెప్పలేదు. వాళ్ళంతే, ఏది చెప్పరు. అంతా మనమే ఆలోచించుకోవాలి. పోనీ గందాని వండి పెట్టిపోయినాననుకో, ఆ గిన్నె అట్టానే మిగులుతుంది. పోనీ వండననుకో, ఏంటి గౌరమ్మ ఇట్టా చేసినావు అంటారు. ఈ ఒక్క బాబే అయిన తర్వాత బొత్తిగా ఇంటి దగ్గర అన్నం తినటం మానేశాడు. ఎక్కడ తింటాడో ఏమో. ఇడిగో పైన అయ్య నిద్రవుతున్నట్టున్నాడు. సాయంకాలం వచ్చి తుడుతానని చెప్పుతల్లి. మా పెద్దబాబు ఉన్నాడా? ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. కానీ ఒట్టి దొంగనవనుకో, ఒట్టి కోపదారి మనిషి. ఆ నవ్వు చూసి మనం సంకలెగరేసుకుని కాస్త పని నాగా పెట్టామా గయ్యమన్నాడంటే పానాలు ఎగిరి సక్కపోవాల్సిందే. అంత కోపం. అయితేనే ధర్మరాజు చెయ్యెత్తి దండం పెట్టొచ్చు. మా బోడికి మళ్ళీ జన్మ ఇచ్చి అన్నం పెట్టింది ఆయనేగా. నీ నుంచి ఈ పని కావాలి బాబయ్య అంటే 6-100 చేసి పెడతాడు. ఎట్టాగైనా చిన్నబాబు వెళ్ళిపోయిన తర్వాత పెద్దబాబుకి సద్దడి తగ్గిపోయింది. ఎప్పుడూ ఏదో ఒకటి చేసి పానాల మీదకి తెచ్చి పెడుతుండేవారు. గౌరమ్మ చకచకా తుడుస్తూనే దండకాలు చదివేసింది. పని అయిపోగానే, నేను పోతున్నానమ్మా, తలుపేసుకో, సాయంత్రం త్వరగా వస్తానని చెప్పు. ఇవాళ భోజనం గారింట్లో వ్రతం ఉంది, అక్కడ చాలా పనుంది అంటూ వెళ్ళిపోయింది. రోజా తలుపు దగ్గరగా వేసొచ్చింది. గౌరమ్మ వచ్చి గబగబా మాట్లాడి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు మరీ నిశ్శబ్దంగా ఉన్నట్టు అనిపించసాగింది. గోడ గడియారం టిక్కు టిక్కు మనటం మినహా ఇంకే శబ్దమూ లేదు. రోజాకి ఎలాగో ఉంది. వద్దనుకున్న గౌరమ్మ మాటలే గుర్తుకొస్తున్నాయి. అందరి నోటి వెంట ఒకటే మాట, విజయ్ మంచివాడు, సమర్థుడు, కానీ ఒట్టి కోపదారి మనిషి. రోజా ఆ ఇంట్లో తిరుగుతుంటే రకరకాల దృశ్యాలు కళ్ళ ముందు తిరగసాగాయి. పోనీ వేణుగోపాలరావు గారి కోరిక ప్రకారం తను అతన్ని వివాహం చేసుకుంటే? విజయ్కి చాలా కోపం. ఆ కోపాన్ని రెచ్చగొట్టే పనులన్నీ చేస్తుంది తను. అతను వచ్చే వేళకి ఇంటి దగ్గర ఉండదు తను. ఒకటేమిటి, అతనికి ఇష్టం లేదని తెలిసిన ప్రతి పని చేస్తుంది. ప్రతీకారం తీర్చుకోవడానికి ఎంత మంచి అవకాశం. రోజాకి కుతూహలంగా అనిపించింది. 10 నిమిషాలు గడిచాయి. ఇంటి ముందు కారు ఆగిన శబ్దం వినిపించింది. తలుపు దగ్గరగానే వేసి ఉంది కాబట్టి రోజా పైకి వెళ్ళిపోయింది. క్రింద నుంచి మాటలు వినిపిస్తున్నాయి. విజయ్తో పాటు ఇంకెవరో వచ్చారు. మెట్ల మీద నుంచి పైకి వస్తున్న అలికిడి వినిపించింది. వేణుగోపాలరావు గారికి అప్పుడే మెలకు వచ్చినట్టుంది. రోజా లోపలికి రాగానే, విజయ్ వచ్చాడా తల్లి అని అడిగాడు. వచ్చాడన్నట్టు తల ఊపింది రోజా. నువ్వు భోజనం చేసావా? లేదు. లేదా? ఎందుకని? రోజా సమాధానం చెప్పే లోపల మెట్ల మీద అలికిడైంది. రోజా తిరిగి చూసేసరికి రాధ గదిలోకి పరిగెత్తుకుంటూ వచ్చింది. చప్పున వెళ్ళి తండ్రి మీద పడబోతున్న దాన్ని రోజా మధ్యలోనే పట్టుకుని ఆపి దగ్గరకు తీసుకుంది. ఇంతలో విజయ్ కూడా లోపలికి వచ్చాడు. మేల్కుని ఉన్న వేణుగోపాలరావు గారిని చూస్తూ, మీకు నిద్ర పట్టలేదా అన్నాడు. పట్టింది, ఇప్పుడే మెలకు వచ్చింది. రాధా, క్రిందకొచ్చేయండి, భోజనం చేద్దురు గాని. రాధా రోజా ఇద్దరి వైపు చూస్తూ అన్నాడు. గౌరమ్మ వచ్చిందా? వేణుగోపాలరావు గారు అడిగారు. లేదు, హోటల్ నుంచి క్యారియర్ తెప్పించాను. రాధ రోజా చేయి పట్టుకుని లాగసాగింది. వెళ్ళండమ్మా, వెళ్ళి భోజనం చేసిరండి. వేణుగోపాలరావు గారు కూడా మరోసారి హెచ్చరించడంతో రోజా రాధ కోసం లేచి క్రిందకు రాక తప్పలేదు. గది దాటి బయటికి వస్తున్న రోజాకి లోపల నుంచి వేణుగోపాలరావు గారు అనటం వినిపించింది. విజయ్, లావణ్య ఏం చేస్తోంది? నేను వెళ్ళేసరికి ఇంట్లో లేదు, ఎక్కడికో వెళ్ళిందట. ఇల్లు తాళం వేసి మాలిని బయట కూర్చోబెట్టి రాగానే ఇక్కడికి రమ్మనాన్న చెప్పమని చెప్పొచ్చాను. విజయ్ సమాధానం వినిపించింది. రోజా క్రిందకు వచ్చింది. డైనింగ్ టేబుల్ మీద క్యారియర్ ఉంది. 2 కంచాలు పెట్టున్నాయి. రోజా క్యారియర్ తెచ్చి రాధకి తినిపించసాగింది.
రాధకి భోజనం అయిపోవస్తుండగా విజయ్ క్రిందకొచ్చాడు. రోజా తినకుండా రాధ ఒక్కతే తినటం గమనించిన అతను డైనింగ్ టేబుల్ దగ్గరకు వస్తూ, నువ్వు తినలేదే అన్నాడు. ఆకలి లేదు, తలెత్తకుండానే సమాధానం చెప్పింది రోజా. ఆకలి లేదా, తినాలని లేదా? విజయ్ క్యారియర్లో అన్నం కూరలు తీసి రోజా కోసం పెట్టిన ప్లేట్లో వడ్డిస్తూ, ఏది చూడు, నా చేతితో పెట్టింది ఎంత చేదుగా ఉంటుందో అన్నాడు. ఆఫీస్ రూమ్లో నుంచి ఫోన్ మోగుతూ వినిపించడంతో విజయ్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి, త్వరగా తిను, నీతో చాలా పనుంది అని హెచ్చరించి వెళ్ళాడు. విజయ్ ఫోన్లో మాట్లాడి తిరిగి వచ్చేసరికి రోజా ప్లేట్లో అన్నం అది తీసి క్యారియర్లో పెట్టేస్తోంది. విజయ్ కనుబొమ్మలు ముడిచి చిరాకు సూచిస్తున్న స్వరంతో అన్నాడు, రోజా, ఒక్క మాట సూటిగా చెప్పాయి, నేను చందు విషయంలో నీకు సహాయం చేయాలా అవసరం లేదా? క్యారియర్ సర్దుతున్న రోజా ఆగిపోయింది. ఆ విషయంలో నేను నీకు మనస్ఫూర్తిగా సాయం చేయాలని నువ్వు అనుకుంటే ఒక షరతు, నువ్వు మన మధ్య పాత వైరాన్ని మర్చిపోవాలి. ఇలా మాటి మాటికి చెడ్డవాడిని అనే విషయం గుర్తు చేయటం మానేయాలి. అది నీకు బాధ కలగచ్చు, కానీ అసంభవం మాత్రం కాదు. కనీసం చందు కోసమైనా ఈ విషయం మర్చిపోక తప్పదు. నిర్మోహమాటంగా సూటిగా చెప్పేసిన విజయ్ రాధని పిలుస్తూ, రాధ రా, మనం రేడియో పెట్టుకుని న్యూస్ విందాం, అక్క ఈ లోపల భోజనం చేస్తుంది అన్నాడు. రాధ తన దగ్గరగా వెళ్ళింది. విజయ్ రాధను తీసుకుని వెళ్ళిపోయాడు. కొద్దిసేపు చలనం లేకుండా బొమ్మలా నిలబడిపోయిన రోజా తర్వాత మెల్లగా క్యారియర్లో అన్నం తీసి మళ్ళీ తన ప్లేట్లో పెట్టుకోసాగింది. చందు విషయంలో సహాయం చేసి వాడిని దారికి తీసుకురాగలిగినట్టయితే ఈ జరిగిందంతా దిగంనింగి విజయ్ని క్షమించడానికే నిశ్చయించుకుంది రోజా. దాదాపు గంట తర్వాత వేణుగోపాలరావు గారు పడకుర్చీలో కూర్చొని చూస్తుండగా విజయ్ పక్కన నిలబడగా రోజా చందు ఇచ్చిన నెంబర్ డయల్ చేయసాగింది. హలో, అవతల నుంచి వినిపించింది. హలో, జేమ్స్ ఉన్నాడా? ఉన్నాడు, ఒక్క నిమిషం లైన్ మీద ఉండండి, పిలుస్తాను, అవతల నుంచి ఎవరో అతి మర్యాదగా చెప్పారు. రోజా కొట్టుకునే గుండెలతో వేచి చూడసాగింది. సరిగ్గా అదే సమయంలో అత్యంత అధునాతనంగా ఉన్న హోటల్లో ఎయిర్ కండిషన్డ్ రూమ్లో చందు నిలువుటద్దం ముందు నిలబడి టై కట్టుకుంటున్నాడు. గోడవారగా ఉన్న సోఫాలో లావణ్య కూర్చుని ఉంది. లావణ్య ముఖం నిద్రలేమి వల్ల నలిగిపోయినట్టుగా, చాలాసేపటి నుంచి ఏడ్చినట్టుగా, కళ్ళు వాచి ఎర్రబడి ఉన్నాయి. జేబురుమాలు తీసుకుని అందులోకి ముక్కు చీది తుడుచుకుంటూ, జేమ్స్, ఈ ప్రపంచంలో నాకెవరూ లేరు అంది ఏడుపు కంఠంతో. ఆ మాటకొస్తే ఎవరికీ ఎవరూ లేరు, ఒకరికి ఒకరు ఉన్నారనుకోవటం ఒట్టి భ్రమ. చాలే నీ వేదాంతం. నేను ఇంత ఇబ్బందిలో ఉండి నీ దగ్గరకు వస్తే నీకు ఆటగా ఉంది, కోపంగా అంది లావణ్య. నన్నేం చేయమంటావో చెప్పు. పోనీ మీ నాన్నని వల్లో వేసుకుని నీకింత దుఃఖం కలిగించిన ఆ మనిషి ఎవరో చూపించు, ముక్కుకు తాడేసి దూలానికి వేళ్లాడదీస్తాను. లావణ్య ముఖం ప్రసన్నమైంది. రోషంగా అంది, కన్న కూతురైన నాకంటే ఆ శనిమోహన్ది దగ్గరని కదూ ఆయన ఉద్దేశం. ఈసారి ఆయనకి బాగా పాఠం నేర్పడానికి నిశ్చయించుకున్నాను నేను. ఏం చేస్తావు? నేను ఆయన కంటికి కనిపించను, నీ దగ్గర నుంచి వెళ్ళను. మాకు తెలిసిన వాళ్ళందరికీ మా నాన్న బాధపడలేక ఆత్మహత్య చేసుకుంటానని ఉత్తరాలు రాసి పడేస్తాను. అప్పుడు లోకులంతా ఆయన్ని కాకుల్లా పొడవక మానరు. తర్వాత నువ్వు బ్రతికి వస్తావని తెలిస్తే ఎలా తెలుస్తుంది? నేను అసలు ఈ ఊళ్ళో ఉంటేగా. ఉండక ఎక్కడికి వెళ్తావు? నువ్వెక్కడికి తీసుకువెళ్తే అక్కడికి వస్తాను. జేమ్స్ ఇబ్బందిగా చూశాడు మొదట. అంతలో చిరునవ్వు నవ్వాడు. అందమైన ఆ చిరునవ్వు లావణ్య గుండెల్లో 1000 వేణువులు ఊదినట్టయింది. జేమ్స్, ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక ముసుగులో గుద్దులాట అనవసరం. నిజం చెప్పు, నా గురించి నీ అభిప్రాయం ఏమిటి? నువ్వు చాలా అందమైన దానివి, ఒట్టి అమాయకురాలివి. ఈ పొగడ్తలకేంలే, చూసావా, ఆడదానివి అనిపించుకున్నావు. మీ ఆడవాళ్ళంతా చాలా చిత్రమైన వాళ్ళు. పొగడ్తలు కావాలని కోరుకుంటారు, పొగిడితే ఇష్టం లేనట్టు మొహం పెడతారు, నమ్మలేనట్టు చూస్తారు. ఆడవాళ్ళ గురించి నీకు బాగా తెలుసల్లే ఉందే. ఏమీ తెలియకుండానే ఇంతవాడిని అయ్యానంటావా? ఏమీ ఎరగనట్టు ముఖం పెట్టనా? వద్దు వద్దు, అందమైన అబద్ధం కంటే చేదుగా ఉన్న సత్యమే ఒంటికి ఎంతో శ్రేష్టం. జేమ్స్, నన్నేం చేయమంటావో చెప్పు. నేరుగా ఇంటికి వెళ్ళు. మీ నాన్నతో ఇంకోసారి ఇలా జరిగితే ఊరుకోనని గట్టిగా వార్నింగ్ ఇవ్వు. ఆ ఇంటి ఆడపిల్లగా అన్ని విధాలా జాగ్రత్త పడాల్సిన హక్కు నీకుందని హెచ్చరించు. లావణ్య ముఖం ఆశాభంగం చెందినట్టు చిన్నబోయింది. అంతే తప్ప నీ అండ నాకేం లేదంటావు, అంతేనా? టై కట్టుకోవటం పూర్తయిన చందు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర నుంచి లావణ్య ఎదురుగా వచ్చి నిలబడ్డాడు. ప్యాంట్ జేబులో చేతులు పెట్టుకుని లావణ్యని పరిశీలనగా చూశాడు. ఏమిటి అలా చూస్తావు? నిన్నే. క్షణమాగి అన్నాడు. లావణ్య, నిజంగా నీలో అమాయకత్వం ఉంది.
దాని ముందు నా మనసు ఎప్పుడో తలవంచేసింది. అందుకే నువ్వెంత చనువిచ్చినా హద్దు మీరలేదు. ప్రపంచం ముందు చెడ్డవాణ్ణని ధైర్యంగా గుండెల మీద చేయి వేసుకుని చెప్పుకోగలిగే నేను నీ ముందు మంచివాడిగానే మిగిలిపోగలిగాను. లావణ్య, నా మాట విను. ఇంటికి వెళ్ళు. ఎంతైనా ఆయన నీ తండ్రి. ఆయనకి మించి ఎవరూ నీ క్షేమం కోరరు. జేమ్స్, నువ్వు ఇంకేదైనా చెప్పు, వింటాను. ఆయన దగ్గరకు వెళ్ళమని మాత్రం చెప్పకు. ఆయన లాంటి తండ్రికి కూతురుగా పుట్టడం నా దౌర్భాగ్యం. మరి నన్నేం చేయమంటావో చెప్పు. చందు నిస్సహాయంగా అడిగాడు. నన్ను పెళ్లి చేసుకో. లావణ్య. పేలబోతున్న మందుగుండు సామాన్ చూసి బెదిరినట్టుగా చందు 2 అడుగులు వెనక్కి వేశాడు. ఏ అలా చూస్తావే? నేనంత కాని మాట ఏమన్నాను? నువ్వెలాంటి జీవితం ఇచ్చినా స్వర్గంలా భావిస్తాను. డబ్బుకేం పర్వాలేదు. నాది అనేది నగల రూపంలోనూ బ్యాంక్ అకౌంట్గాను చాలా ఉంది. అదంతా తెచ్చేస్తాను. మనం ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోదాం. హాయిగా బ్రతుకుదాం. లావణ్య, ఎప్పుడు ఏ కాస్త చనువు ఇవ్వని నా గురించి నువ్వు ఇన్ని గాలి మేడలు ఎలా కడుతున్నావు? గాలి మేడలా? కాదా మరి? నేనున్నది ఎంత చీకటి ప్రపంచమో తెలిస్తే నువ్వు ఇలా అనటానికి సాహసించవు. ఎంత చీకటి ప్రపంచమైతే నాకే? నువ్వే దీపమైనప్పుడు నాకు భయమేముంది? చందు సమాధానం చెప్పలేని వాళ్ళ చూడసాగాడు. ఇంతలో తలుపు మీద ఎవరో తట్టినట్టు టక్ టక్ మని వేళ్ల శబ్దం వినిపించింది. ఒకసారి భుజాల కుదింపుతో తనని తాను కుదుటపరుచుకున్న చందు అద్దం వైపు తిరిగి జుట్టు సరిచేసుకుంటూ ఎస్ కమిన్ అన్నాడు బిగ్గరగా. వచ్చింది హోటల్ బేరర్. అతను తలుపు సగం మాత్రమే తెరిచి తల వరకే లోపలికి పెట్టి తొంగి చూస్తూ సార్, మీకు ఫోన్ కాల్ వచ్చింది అన్నాడు. వస్తున్నా పద. ఇదేమిటి, ఫోన్ ఇక్కడుందిగా? గదిలో ఫోన్ చూస్తూ ఆశ్చర్యంగా అంది లావణ్య. ఇది మామూలు హోటల్ ఫోన్. మా విషయాలు మాట్లాడుకోవడానికి కిచెన్ దగ్గర ప్రైవేట్గా వేరే ఉంది. ఇప్పుడే వస్తాను. ఒక క్షణం కూర్చో. చందు తలుపు దగ్గరేసి వెళ్ళిపోయాడు. ఏమైనా సరే ఈ సంఘటన ఆధారంగా తీసుకుని జేమ్స్ చేత వివాహానికి ఒప్పించుకోవాలనుకుంది లావణ్య. అతను తిరిగి రాగానే ఎలా మాట్లాడాలో రిహార్సల్స్ చేసుకోసాగింది. చందు ఫోన్ దగ్గరకు వచ్చి రిసీవర్ తీసుకున్నాడు. హలో హలో ఆడపిల్ల కంఠం వినిపించింది. ఎస్, జేమ్స్ స్పీకింగ్. చందు, అవతల నుంచి రోజా భయంగా సందేహంగా పిలిచింది. రోజా, నువ్వా? అవును. ఏమిటి? నేను నిన్ను అర్జెంటుగా కలవాలి, పనుంది. ఏమిటది? త్వరగా చెప్పు. ఇక్కడెవరూ లేరు, పర్వాలేదు. ఫోన్లో కాదు, నేను నిన్ను చూడాలి, ముఖాముఖి మాట్లాడాలి. మళ్ళీ మొదలా? నాకు ఉపన్యాసం ఇవ్వటానికేగా? కాదు. నువ్వు ఆయన దగ్గర మానేసావా లేదా? ముందిది చెప్పు. నేను ఎక్కడ కలవను నిన్ను? అసలు విషయం ఏమిటో చెప్పు రోజా. ఏమైనా జరగరాంది జరగలేదు కదా? ఎక్కడ కలవాలో చెప్పు. సాయంత్రం 6 గంటలకి హోటల్ లైట్నింగ్కి రాగలవా? వస్తాను చందు. చందు. రోజా సందేహంగా ఆగిపోయింది. ఆమె ముఖం కందగడ్డలా అయింది. ఏమిటది? చెప్పు. నేను ఒంటరిగా రావటం లేదు. మరి? నేను నా వెంట ఇంకొకరిని తీసుకొస్తున్నాను. అతనితో నువ్వు మాట్లాడాలి. ఎవరతను? నేను పెళ్లి చేసుకోబోయే వ్యక్తి. రోజా, నిజంగా? అవును చందు. నా గురించి అతనికి తెలుసా? తెలియదు. ఎవరతను? ఆ రోజు దీపావళి ముందు మందుగుండు సామాన్ దుకాణంలో నా వెంట చూసావే? ఓ అవును, నాకు గుర్తుంది. నువ్వు అతనితో మాట్లాడాలి. తప్పకుండా రోజా. నా గురించి అట్టే చెప్పకు. బిజినెస్ చేస్తున్నానని చెప్పు. పెళ్లి చేసుకుంటానన్నాడా? తను నిన్ను చూపించమని అడగలేదు, నేనే చూపిస్తున్నాను. నువ్వు చూసి మాట్లాడి సెలెక్ట్ చేస్తే తర్వాత నా అభిప్రాయం చెబుదామనుకున్నాను. గుడ్. రోజా, ఎన్నాళ్ళకి నీకు తెలివచ్చిందే. నాకు చాలా సంతోషంగా ఉంది. సాయంత్రం 6 గంటలకి హోటల్ లైట్నింగ్ ఆవరణలో నేను బయటే ఉంటాను. మీకోసం వెయిట్ చేస్తుంటాను. ఉంటాను. ఓకే. చంద్రం ఫోన్ పెట్టేశాడు. అతనికి ఈ వార్త ఎంతో సంతోషంగా ఉంది. గదికి హుషారుగా తిరిగొచ్చాడు. ఎవరది? లావణ్య ఆదుర్దాగా అడిగింది. ఒక ఫ్రెండ్. ఆడా మగా? ఆడే. లావణ్య ఈర్ష్యగా చూసింది. చంద్రం పక్కాలను నవ్వాడు. ఎందుకు నవ్వటం? చాలా ఆలస్యమైంది, భోజనం చేద్దాంరా. చంద్రం ఒక విధంగా లావణ్య బలవంతంగా డైనింగ్ హాల్కి లాక్కు వెళ్ళాడు. భోజనం చేస్తుండగా లావణ్య అడిగింది. నేను అడిగిన దానికి సమాధానం చెప్పవే? పెళ్లి సంగతేనా? నువ్వు చెప్పావు. ఇప్పటి వరకు నాకు ఆ ఉద్దేశ్యమే లేదు. ఆలోచించుకొని మరీ సీరియస్గా అన్నాడు. భోజనాలు అయిన తర్వాత మర్నాడు తప్పకుండా కలుస్తానని చంద్రం వాగ్దానం ఇచ్చిన తర్వాత లావణ్య ఇంటికి వెళ్ళింది. చంద్రం రూమ్కి తిరిగి వచ్చాడు. గదిలో మేరీ కూర్చుని ఉంది. ఆ అమ్మాయిని చూడగానే అతని ముఖంలో
అలసట విసుగు మాయమయ్యాయి. ఎంతసేపు అయింది వచ్చి అన్నాడు ఆదుర్దాగా. అరగంట పైన అయింది. నువ్వు ఇక్కడ లేకపోతే డైనింగ్ రూమ్లో ఉంటావని వచ్చాను. కానీ అక్కడ నువ్వెవరితోనో కూర్చుండి భోజనం చేస్తున్నావు. నీ ఎదురుగా రావటం ఇష్టం లేక మళ్ళీ గదికి వచ్చేసాను. ఓ మేరీ, ఐఎమ్ సారీ. చంద్రం క్షమార్పణ కోరుకున్నట్టుగా అన్నాడు. ఇందులో ఎక్స్క్యూజ్ అడిగేంత పెద్దగా ఏముంది? పరాయి వాళ్ళతో మాట్లాడినంత మాత్రాన నేను నిన్ను పోగొట్టుకుంటానేమోనని నాకు భయం లేదు. మేరీ నవ్వుతూ అన్నా. ఆ నవ్వు వెనుక ఏదో దిగులు భయం తొంగి చూస్తూనే ఉన్నాయి. థ్యాంక్ యూ. చంద్రం హఠాత్తుగా మోకాళ్ళ మీద కూలబడి మేరీ ఒళ్ళో తలదాచుకున్నాడు. ఆర్తిగా ఆవేదనగా అన్నాడు. మేరీ, నువ్వు అలా అనొద్దు. నాకు చాలా బాధగా ఉంటుంది. నేను ఇంకెవరితోనైనా మాట్లాడితే ఈర్ష్యపడు, పోట్లాడు. అనుక్షణం నన్ను 1000 కళ్ళతో కనిపెట్టుకుని ఉండు. మగవాడి మనసు ఎంత దుర్బలమో నీకు తెలియదు. మేరీ అతని జుట్టులోకి వేళ్లు పోనిచ్చి ఆప్యాయంగా నిమరసాగింది. జేమ్స్, నేను చాలా రోజుల క్రితం వరకు మగవాడంటే దగాకోరని, స్వార్థపరుడని అనుకునేదాన్ని. మా అక్క జీవితం ఎలా నాశనమైందో చెప్పానుగా. నువ్వు నా జీవితంలో ప్రవేశించిన తర్వాత నా ఊహలు, ఉద్దేశాలు చాలా మారాయి. ఈ పాప పంకిలమైన ప్రపంచంలో నువ్వు దొరక్కపోయినట్టయితే నేనెప్పుడూ ఆత్మహత్య చేసుకుని ఉండేదాన్ని. జేమ్స్, నేను నీకు ఎంత కృతజ్ఞురాలనో నీకు తెలియదు. చంద్రం తల మేరీ ఒడిలో అసహనంగా కదిలింది. మేరీ, మన బాబు ఈ ప్రపంచంలో కన్ను తెరవటానికి ఇంకా ఎన్ని రోజులు గడువు కావాలి? 4 నెలలు. 4 నెలలు? అబ్బా, ఎంత సుదీర్ఘమైన కాలం! ఏ అంత తొందరగా ఉందా నీ ప్రతిరూపాన్ని చూసుకోవాలని? చంద్రం అవునన్నట్టు తల తిప్పాడు. జేమ్స్, నిన్నొకటి అడగాలనుకుంటున్నాను. ఏమిటది? చెప్పు. మనకు పుట్టబోయే శిశువుని మనం చూడొద్దు. ఎక్కడైనా ఆర్ఫనేజ్లో ఇచ్చేద్దాం. నాన్ సెన్స్. ఎందుకు? మన ఇద్దరం బ్రతికుండగా అంత కర్మేం వచ్చింది? జేమ్స్, నీతో బాధించి నేను నెగ్గలేను. నాతో తర్కానికి దిగకుండా నేను చెప్పిన మాట విను. మనం బ్రతికుండగా అంటున్నావు. నిజం చెప్పు. మన బ్రతుకు కూడా ఒక బ్రతికేనా? మన సంతానం ఈ చీకటి చాటున అడుగడుగున ఆవేదనతో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని మనలా బ్రతకటం నాకు ఇష్టం లేదు. అందుకే ఏ శరణాలయానికైనా ఇచ్చేద్దాం. గౌరవంగా, ఏ కళంకం లేకుండా సభ్య సమాజంలో నిర్భీతిగా బ్రతికే అవకాశం ఇద్దాం. చంద్రం మాట్లాడలేదు. అతని సమాధానం కోసం ఊపిరి బిగబట్టుకుని వేచి చూస్తున్నట్టు కూర్చున్న మేరీ అడగలేనట్టు అడిగింది. జేమ్స్, ఏమంటావు? చంద్రం మేరీ చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. మేరీ, నీ భయం నాకు అర్థమైంది. మన సంతానం సభ్య సమాజంలో పెరగాలనే నీ కోరికని నేను కూడా కాదనలేను. కానీ దీనికోసం ఎవరికో ఇవ్వనవసరం లేదు. చెప్పటం మర్చిపోయాను. ఇంత క్రితం రోజా ఫోన్ చేసింది. రోజానా? ఏమని? సాయంత్రం నన్ను కలవటానికి వస్తానంది. పెళ్లి చేసుకోబోతోంది. మేరీ, మన పాపని ఎవరికో ఇవ్వనవసరం లేదు. మనకి రోజా ఉంది. రోజా దగ్గర పెరిగి పెద్దవ్వచ్చు. మనం అప్పుడప్పుడు వెళ్ళి చూసుకోవచ్చు కూడా. కానీ రోజాకి మన సంగతి ఈరోజు చెప్తాను. ఈ సాయంత్రం నాతో నువ్వు కూడా వద్దు కానీ రోజాకి నేను పరిచయం చేస్తాను. జేమ్స్, పర్వాలేదు. రోజా అర్థం చేసుకోగలదు. నిన్ను పరిచయం చేసిన మరుక్షణంలో నీ తరపున నేను పెళ్లి చేసుకోకుండా తండ్రినవుతున్నందుకు మొహం వాచేలా నన్ను చివాట్లు పెడుతుంది. చంద్రం తలెత్తి చిన్నపిల్లాళ్ళ నవ్వుతూ అన్నాడు.